దేవునికి మహిమ కలుగును గాక. మరి చూస్తుండగానే మరి నెల అయిపోయి వచ్చింది. చివరి ఆదివారంలోకి వచ్చేసినాం కదా. 4 ఆదివారాలు. అబ్బో, చాలా గొప్ప విషయమే. సరే, మరి కొత్త సంవత్సరంలోనికి ప్రవేశపెట్టాడు, అదొక సంతోషం. అయితే మరి సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా మనల్ని బలపరిచి ముందుకు తీసుకువెళ్తున్నాడు. మరి దేవాది దేవునికి నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా శుభములను పలుకుతూ ఉన్నాను. మంచిది, మనకి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా ఉంటూ ఉన్నది. మరి ఆ ప్రత్యేకమైనటువంటి దినం ఏంటో మీకు తెలుసు. ఆ ప్రత్యేకమైనటువంటి దినం ఏంటి, ఎవరు చెప్తారు? రిపబ్లిక్ డే. స్కూల్లోకి వెళ్ళి జెండాలు ఎగరేసి పప్పులు బెల్లాలు తెచ్చుకోవడం కదా. ఇప్పుడు అంటే ఏదో స్టైల్గా ఏదైనా బిస్కెట్లు ఇస్తున్నారు. మాకు అప్పుడు అంతా పప్పులు బెల్లాలి. జోబు నిండా పోసేవాళ్ళు. బాగా కాకి నిక్కరు నిండా పెద్ద జోబులు, ఆ జోబులు నిండా పోసిచ్చేవాడు కదా. ఇట్లా దోశలతో పోసిచ్చేవాడు. పప్పులు బెల్లాలు, కొబ్బరి ముక్కలు కదా. ఇప్పుడంతా పోయింది. ఇప్పుడంతా స్టైలిష్గా తయారైపోయి ఏదో ₹1 చాక్లెట్, ₹10 చాక్లెట్. హృదయంలో నుంచి పోయింది, పెదవుల్లో నుంచి బాగా పెరుగుతుంది. నిజమే కదా కదా. ఇప్పుడు అంటూ ఉంటారు కదా, నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరు చుట్టుకొని వస్తుందని. అట్లా పై మెరుగులు, పై పటాలం అంతా ఎక్కువైపోయింది. హృదయం నిండుగా ఇది నా దేశం, ఇది నా భూమి, ఇది నా జన్మస్థలం అని చెప్పుకునేటువంటి స్థితిలు కొంచెం తేలికైపోతున్నాయి కదా, తేలికైపోతున్నాయి. మీరు గమనిస్తే మరి ఈరోజు గణతంత్ర దినం అని గట్టిగా చెప్పినాం. డేట్ ఎప్పుడు? 26. ఏ సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవటం మొదలెట్టింది? ఎప్పుడు వచ్చింది అది? ఎప్పుడు ప్రారంభించారు? జనవరి 26 కరెక్టే, చేసుకుంటాం కాబట్టి అందరికి గుర్తమ్మా. ఎప్పుడు, ఏ సంవత్సరం? టింగు అని స్కూల్కి పోయి బెల్లం తెచ్చుకోవడం, పప్పులు తెచ్చుకోవడం కాదు అని నేర్చుకోవాలి. 1950. మరి స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? అబ్బా, అది మాత్రం బాగానే గుర్తుపెట్టుకున్నా. స్వాతంత్రం వచ్చింది 1947 జనవరి 26. ఆగస్టు 15. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆగస్టు 15, 1947 సంవత్సరం స్వాతంత్రం వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ ఇండిపెండెన్స్ డే. ఇప్పుడేమో రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం మరి జనవరి 26. ఏంటండి 2 సార్లు చేసుకోవాలా? ఏంటి తేడా ఉందా? ఏమన్నా ఏం తేడా ఉంది? ఎవరికైనా ఏమన్నా ఉందా? కొంచెం ఐడియా చెప్పగలరా? తేడా ఏమిటి? స్వాతంత్ర దినోత్సవం అప్పుడు చేసుకున్నాం, 3 ఏళ్ళు పట్టింది మళ్ళీ, అంతే కదా. 1950 జనవరికి వచ్చాను. 47 నుంచి 2.5 సంవత్సరం, 2 సంవత్సరాల నెలలు కొన్ని పట్టింది. దేనికి? ఏంటి? ఏం తేడా ఉంది? ఏం జరుపుకోవడానికి ఎలా, ఎందుకు ఆ తేడా వచ్చింది? 2 సంవత్సరాలు ఏం చేసి ఏం నిర్ణయాలు తీసుకున్నారు? ఏంటి పరిస్థితి? కాన్స్టిట్యూషన్, వెరీ నైస్. రాజ్యాంగాన్ని రూపించుకొని రాసుకొని, మన రాజ్యాంగకర్త అందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనకు నిండు వందనాలు. చక్కటి రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినారు. మరి ఆ రాజ్యాంగాన్ని అమలు పరుచుకోవటం అనేది ఈ రోజు నుంచి మొదలైంది. ఎప్పుడు? 1950 స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం ఏంటి? వచ్చిన ఉదాహరణ చెప్తాను. స్వాతంత్రము అంటే విడుదల. మనందరికీ తెలుసు, ఒక కష్టంలో నుంచి, నిష్ఠూరంలో నుంచి, బాధల్లో నుంచి విడుదల. పరాయి పాలనలో నుంచి, ఆ బాధల్లో నుంచి, ఆ యొక్క బానిసత్వంలో నుంచి విడుదల. రాజుల పాలన కూడా అప్పుడే వెళ్ళిపోయింది. ఇంకా రాజుల పాలన కూడా పోయినట్టే. రాజుల పాలన పోయింది, తర్వాత బ్రిటిషర్స్ పాలన పోయింది. మనము స్వతంత్రులమైనాం కాబట్టి, ఏదో అర్ధరాత్రి స్వతంత్రాన్ని ప్రకటించేశారు కాబట్టి 1947 ఆగస్టు 15వ తారీఖుని మనము ఇండిపెండెన్స్ డేగా, స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. అయితే మరి ఇళ్ళకానే పండగలు కదా. ఇంకా మీకు చక్కగా కొంత అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ప్రయాణం కావాలి. నేను ఒక ఊరు వెళ్ళాలి అంటే మట్టుగా నేను ఊరు వెళ్ళాలి అని ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంటే ఊరు వెళ్ళలేను నేను. కాబట్టి నేనేం చేయాలంటే, వెహికల్ నా దగ్గరికన్నా తెచ్చుకోవాలి, నేను వెహికల్ దగ్గరికన్నా వెళ్ళాలి. లేదా బస్ స్టాండ్కి నేనన్నా వెళ్ళాలి, బస్ స్టాండ్ అన్నా నా దగ్గరికి రావాలి. లేదా అక్కడికి వెళ్తాను అనుకున్నా, బస్ స్టాండ్ రాలేదు కాబట్టి నేను ఏ ఊరికి వెళ్ళాలో ఆ ఊరి ప్లాట్ఫామ్లో ఆ బస్సు నిలబడి ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఆ బస్సు నా దగ్గరికి రాదు, నేను వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కాలు మీద కాలు వేసుకొని నాకు మంచి సీట్ తీసుకొని ఇలుపుకొని తుడుచుకొని కూర్చొని ఊఫని తూతు అని తుడుచుకొని మొత్తం కూర్చుంటా. బాగానే ఉంది. కండక్టర్ వచ్చి దీపం అంటాడు బస్ స్టార్ట్ అయ్యే లోపల. లేదంటే ఒక పని చేయమంటాడు. ఏంటి? టికెట్ తీసుకోవాలి. పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉన్నది. సంఘమైనా సిస్టమ్ ఉన్నది, విద్యాలయాలైనా సిస్టమ్ ఉన్నది, ఆఫీసులైనా సిస్టమ్ ఉన్నది, నువ్వు పనిచేసే చోటైనా ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉన్నది. ఆ సిస్టమ్ లేకుండా నువ్వు నీ ఇష్టారాజ్యంగా చేస్తానంటే ఎవరు అక్కడ ఒప్పుకోరు.
సమయ పాలన గురించి చెప్తాను, సమయం గురించి చెప్తాను, సమయం పాటించాల్సి ఉంటుంది. అట్లాగే బాధ్యతలు కూడా కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. ఇది చేస్తా అది చేయను అనడానికి కొన్ని చోట్ల వీలు కాదు, కొన్ని చోట్ల మనకు తగని వాటిలో చేయబెట్టడం అసలు వీలు కాదు. మళ్ళీ అట్లా ఉంది, ఇట్లా ఉంది. కాబట్టి కొన్ని రూల్స్ ఉన్నాయి. టికెట్ కొనుక్కోవాలి, టికెట్ కొన్నాను కాబట్టి కాలు మీద కాలు వేసుకొని డ్రైవర్ సీట్లో కూర్చుంటానంటే కుదరదు. ఖచ్చితంగా కేటాయించిన సీట్లో. ఇప్పుడు ఇంకా రిజర్వేషన్ సిస్టమ్ కాబట్టి రిజర్వేషన్ 10వ నంబర్ అంటే 10వ నంబర్కి వెళ్ళాలి, 15వ నంబర్కి వెళ్ళి కూర్చుంటానంటే కూర్చోదు కదా. ఏ లేడీస్ సీట్లో నేను కూర్చుంటాను అంటే కుదరదు కదా. ఎలాగో నేను టికెట్ కొన్నాను, ఇంత ఖరీదు పెట్టి టికెట్ కొన్నాను కాబట్టి పక్కలే తూ అని ఊస్తానంటే కుదరదు. పల్లీలు తిని పల్లీల పొట్టు అన్నీ వేస్తానంటే కుదరదు. ఎవ్రీథింగ్ సిస్టమేటిక్ అప్రోచ్. ఇవన్నీ ఒక చట్టాలుగా ఉన్నాయి కదా. పరిశుభ్రత పాటించండి, ప్రగతికి చక్రము ఏదో అంటారు కదా, ప్రగతికి మూలం అని, మన ఏమని బస్సు చక్రమో ప్రగతికి చక్రమో అని ఏదో చెప్తూ పాత వాళ్ళు ఉండే కొటేషన్స్. ఇప్పుడు ఏమైనా అన్నీ లేవు కానీ, ఇప్పుడు అన్నీ తగ్గిపోయినాయి కానీ కదా. పరిశుభ్రంగా ఉంచండి, క్యూ పాటించండి, స్త్రీల సీట్లలో కూర్చోకండి. అవన్నీ పాటింపులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దట్ ఈస్ కాన్స్టిట్యూషన్. అదే రాజ్యాంగం అంటే. కొత్తగా స్వాతంత్రం పొందుకున్నాము. ఒకడు ఎక్కువ ఉన్నాడు, ఒకడు తక్కువ ఉన్నాడు, ఒకడు చదువుకున్నాడు, ఒకడు చదువుకోలేదు, ఒకడు ధనవంతుడు ఉన్నాడు, ఒకడు ధనహీనుడు ఉన్నాడు, ఒకడు కులం పెద్దదంటాడు, ఒకడు కులం తక్కువదంటాడు. మరి అందరినీ ఏదో సమవుజ్జీలుగా చేసి పైకి తీసుకురావాలి. కాబట్టి రాజ్యాంగము అంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయిపోయినాయి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళకి కొంచెం ఉన్నతమైనటువంటి పరిస్థితి ఏర్పాటు చేయడం అంటే ఏదో కొన్ని బెనిఫిట్స్ ఇస్తూ, అలాగే ఏదో రకరకాలుగా అంత లోతైనటువంటి మర్మాలకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ చక్కటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవసరమైనవి, పాటించడం అవసరమైంది. కాబట్టి ఈ ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఎలాగైతే మనము కూర్చుంటాము. ఇప్పుడు నేను అలా చేశాను కాబట్టి బస్సులో ఇంతకుముందు అయితే సిగరెట్లు తాగేటోళ్ళు, ఎవరు మన పక్కన ఉండేటోళ్ళని చెప్పేటాం మేము చిన్నప్పుడు. మనం పొగబడట్లేదంటే వాళ్ళు ఆపేసేటోళ్ళు, లేదంటే మనమే సీట్ మారేటోళ్ళం. ఇప్పుడు అసలు సిగరెట్ తాగనివ్వరు. పేర్లు పదార్థాలు తీసుకోవడం అంతా అప్పట్లో కిరోసిన్ కూడా డబ్బాలు పట్టుకొని పోయేటోళ్ళం. కానీ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినాయి. ఏమిటంట, నువ్వు అట్టడి ఏం తీసుకురాకూడదు పేర్లు పదార్థాలు. అట్లాగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన క్షేమం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు కాపరి ఏదో అన్నాడు అనుకోండి, మన క్షేమం నిమిత్తమే అనుకుంటే అది కాన్స్టిట్యూషన్ అవుతుంది. అలా కాకూడదు అనుకుంటే నేను వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే చెప్పాను కదా, ఏదైతే మనది కాదనుకుంటామో దాని మీద మనకు వ్యతిరేకత పెరుగుతూ ఉంటుంది, పగ పెరుగుతూ ఉంటుంది, కోపం పెరుగుతా, ఇరిటేషన్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ లో అందరికీ క్షేమం కలగటానికి, అందరూ ఉన్నత స్థితిలోకి వచ్చి వర్ధిల్లటానికి వీలుగా ఏర్పాటు చేయడం, అదే ఇవన్నీ కూడా. అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి రిపబ్లిక్ డే అంటే 26 జనవరి 1950 నుంచి స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. రాజులు, పరదేశులు వీళ్ళ పాలన నుంచి విడుదల పొందుకున్నాం. అయితే ప్రజలే పాలించుకునేటువంటి పరిస్థితులకు మనం వచ్చాం. అంతే కదా, ఈ యొక్క భారతదేశంలో మనకు రాజ్యాంగం ఎంత బాగా ఏర్పాటు చేసి ప్రజలే పాలించుకునేటువంటి గొప్ప స్థితి. కాబట్టి పాలించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక పద్ధతి ఉంది. కాబట్టి ఈ రోజుల్లో ఎవరు పాటించట్లేదు. కానీ పాలించే వారికి రూల్స్ ఉన్నాయి, ప్రజలకి రూల్స్ ఉన్నాయి. పోలీసులు అంటే పోలీసులు ఏమైనా చేయొచ్చు కదా, వాళ్ళకి రూల్స్ ఉంటాయి. అట్లా కొన్నిటికి మనం ఏమీ అనలేం. కానీ కొన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే రోజులు గడిచే కొద్దీ పరిపాలించడంలో కొన్ని రోజులు లోపాలు జరిగిపోతూ ఉన్నాయి. వాటిని మనం భరించాల్సి వస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అది లేకపోతే చక్కటి పరిపాలన ఉంటుంది, చక్కటి ప్రణాళిక ఉంటుంది, చక్కటి సిస్టమేటిక్ లైఫ్, క్రమశిక్షణ, యథార్థత కలిగినటువంటి జీవితాలు ఎప్పుడు వెలుగుతో నింపబడి ఉంటాయి. ఇది మనకు తెలిసిన సత్యమే. కాబట్టి వాటిలన్నీ మనం గమనిస్తే, మనం లోకరీతిగా మనం మాట్లాడుతున్నాం. మనం బైబిల్ ప్రకారంగా కూడా వస్తే శాపం నుంచి, పాపం నుంచి విడుదల, అది స్వాతంత్రం. అదే కదా స్వాతంత్రము. ఈ స్వాతంత్రం అనేది హ్యాపీగా వచ్చేసింది పాపం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కానీ తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుకోవడానికి, పెట్టుకోవడానికి ఎంత టైం పట్టిందంటే అంత టైం పట్టింది. మనకే కాన్స్టిట్యూషన్ 2 ఏళ్ళు పట్టింది. 2 ఏళ్ళ 3 నెలలు 4 నెలలు పట్టా కదా. అది రాసుకొని పాపం ఎంత స్టడీ చేశారో, ఎంత మందిని స్టడీ చేసి ఉంటారో అన్ని చక్కగా రాసి పెట్టడం జరిగింది మన అంబేద్కర్ సార్. కాబట్టి మనం వీటిని జ్ఞాపకం చేసుకుంటే, శాపం నుంచి, పాపం నుంచి విడుదల పొందుకోవడం ఎలాగైతే మనం స్వాతంత్రం అనుకుంటూ ఉన్నామో, ఆ విడుదల పొందుకొని రక్షణలోకి వచ్చిన తర్వాత రక్షణ కొనసాగించడం అనేది కాన్స్టిట్యూషన్. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? మీరు రక్షణ కొనసాగించడం, ఒక విశ్వాసిగా కొనసాగటం, ఒక చర్చ్ మెంబర్గా కొనసాగటం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కూడుకున్నది. ఏమన్నా ఇష్టారాజ్యంగా చేసేది కాదు, గుడ్డెత్తు చేయబడ్డట్టుగా చేసేది కానే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న విషయం, ఈ సంఘము అనే మాటకు వస్తే, సంఘంలో అంటే నువ్వు వస్తున్నానంటే నువ్వు మెంబర్ అయిపోతున్నావా? దానికి ఒక పద్ధతి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఇక్కడ బ్యాప్టిజం తీసుకుంటే ఆటోమేటిక్ సిస్టమ్ అది అయిపోయింది. ఏమని, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు, సంఘపరంగా కొన్ని నీకు అటాచ్ అయిపోతాయి. అలా కాకపోతే మొట్టమొదటి ఏం చూస్తారు అమ్మా? సభ్యత్వం. ఓకే, ఇంకా
రెగ్యులర్ ఫస్ట్ థింగ్. ఓకే, డబ్బు చూసేవాళ్ళ సంఘాలు మొదటి సభ్యతలే చూస్తాయి, కానీ మొట్టమొదటి ఏం చూస్తారు? 50 వారాలు 52 వారాలు సంవత్సరానికి ఉంటే ఎన్ని వారాలు వస్తున్నారు, వచ్చే వాళ్ళు ఎంత క్రమంతో వస్తున్నారు, సిస్టమేటిక్ అప్రోచ్. ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, సంఘం మీద ఎటువంటి అపేక్ష కలిగి ఉన్నారు, సంఘ పనుల్లో ఎలాగ ఇంట్రెస్ట్ తీసుకొని పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళను మెంబర్స్గా కన్సిడర్ చేయడానికి ప్రయాసపడతాడు కాపరి. వచ్చిపోయే వాళ్ళంతా మెంబర్స్ కాదు, కానుకలు ఇచ్చే వాళ్ళంతా మెంబర్స్ అనేది కాదు. ఇంకా ఖచ్చితంగా చూడాలంటే మనము బ్యాప్టిజం గురించి మొదట ఆలోచన చేస్తాం, ముఖ్యంగా మాలాంటి వాళ్ళమైతే. దాని తర్వాత అన్న చెప్పినట్టు మెంబర్షిప్, అమ్మగారు చెప్పినట్టు రెగ్యులర్ వేదిక రావటం, ఏ టైంకి వస్తున్నారు, ఏం పోతున్నారు, ఏ పని చెప్తే ఎట్లా చేస్తున్నారు. వీటితో పాటు ఇక మనం అన్ని పెద్ద పెద్ద సంఘాలు అయితే చెప్తున్నాయి కదా, దశమ భాగాలు 20% ఇవ్వాలి, 30% ఇవ్వాలి. అటువంటి వాటి సంఘాలలో మరి అది మెంబర్షిప్ అయిపోతుంది. ఇప్పుడైతే 20% 30% చేశారు కాబట్టి పెద్ద సంఘాలు అన్నీ కూడా అవి కడితేనే మెంబర్షిప్. అది కట్టకపోతే మెంబర్స్ కాదు. 3 ఆదివారాలు కంటిన్యూ రాకపోతే మెంబర్షిప్ కాదు. ఇంకా నువ్వు మళ్ళీ రానీకి లేదు, అది అప్డేట్ చేసుకోవాలి సిస్టంలో. సిస్టమే ఒప్పుకోదు. నీకు ఒక కార్డు ఇస్తారు, ఆ కార్డు ఏదో ప్లాన్ చేస్తారు, అదేదో నంబర్ చూపించాలి ఎంట్రీగా, నిన్ను ఒప్పుకోదు. 3 ఆదివారం ఈయనంటే మనకి ఇంకా తప్పదు కాబట్టి ఒప్పుకుంటాం, కానీ లేకపోతే ఒప్పుకోం. ఆల్రెడీ తక్కువ ఉన్నారు, ఎందుకు ఇంకా బాధ పెట్టడం అని. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్ లాగా మనం ఏదైతే హక్కులని మనం అనుభవించాలనుకుంటామో హక్కులతో పాటు బాధ్యతలు కూడా తీసుకోవాలి. హక్కులతో పాటు నాకు బెనిఫిట్స్ కావాలి అనుకున్నప్పుడు బాధ్యతలు ఇవ్వటం అంటే ఏంటో కూడా నీకు తెలిసి, తీసుకోవడం అనేది నీకు ఆలోచన ఉన్నప్పుడు ఇవ్వటం అంటే ఏంటో కూడా నీకు తెలిసి ఉండాలి. ఇచ్చి శోధించమన్నాడు దేవుడు. ఏం చెప్పాడండి? ఇచ్చి శోధించు, ఆకాశపు వాకిలి విప్పి నీకు ఏం చేస్తున్నాడో ఆశీర్వాదాలు కొమ్మరిస్తాడు. కాబట్టి రక్షణ పొందుకోవటం స్వాతంత్రం అయితే ఆ రక్షణను కొనసాగించటం కాన్స్టిట్యూషన్. రక్షణ పొందుకోవటం బ్యాప్టిజం అది ఇండిపెండెన్స్ డే వరకు వస్తే ఆ తర్వాత నీ జీవితం అంతా రిపబ్లిక్ డేలే. కొనసాగించడాలి. చట్ట ప్రకారము, పద్ధతి ప్రకారము, మనసాక్షి ప్రకారము, మానవత్వ ప్రకారము నువ్వు నడిపించబడుతూ వెళ్ళటం అనేది. మీరు ప్రతిసారి పాపం విసిగిస్తున్నాను అనుకుంటారు, కానీ అన్ని గమనించుకుంటాం. కాపర్లో ముఖ్యంగా తక్కువ మంది ఉన్న చోట విజిలెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆడ కూడా చూసుకుంటారు, 1000 మంది దగ్గర కూడా 10 మందికి 20 మందికి ఒక లీడర్ని పెడతారు, వాళ్ళు కూడా చూసుకుంటుంటారు. రాకపోతే ఫోన్ చేస్తారు, ఎందుకు రాలేదంటారు. కానుకలు ఇవ్వకపోతే ఎందుకు కానుకలు ఇవ్వలేదు, మీరు ఒప్పుకున్నారని ఫోన్ చేసిన వాళ్ళు ఉంటారు. మనకు అంత దౌర్భాగ్యం ఇంకా పట్టలేదు, కానీ పడుతుందేమో భవిష్యత్తులో మనకు తెలియదు. కాకపోతే ఇది మనం గమనించుకోవాలి. స్వాతంత్ర దినం వేరు, గణతంత్ర దినం వేరు, రక్షణ దినం వేరు, రక్షణ కొనసాగించే జీవిత మార్గం వేరు. అది నువ్వు కొనసాగించలేకపోతే ఈ స్వాతంత్రం నీకు ఇచ్చి వృధా. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? ఈ స్వాతంత్రం నువ్వు పొందుకొని దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, దానికి సంబంధించినటువంటి తీయని మార్గంలో నడవకపోతే వృధా కదా, వృధా కదా. వీటిని మనం గమనించుకోవాలి. మీరు గమనిస్తే స్వాతంత్రం, రక్షణ ఎట్లా, ఇవన్నీ కూడా రక్షణ అంటే మనందరికీ తెలుసు. స్వాతంత్రం ఎప్పుడు స్వాతంత్రం వస్తుంది? దేవుడు ఉన్నాడని, దేవుడు మనల్ని ఇష్టపడుతూ ఉన్నాడని, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఒక్కటే మాట చూపిస్తాను. హెబ్రీలు 11:6 చూడండి ఒక్కసారి. హెబ్రీలు 11:6 చూడండి. హెబ్రీలు 11:6 ఒకసారి చూడండి. విశ్వాసము లేకుండా, నమ్మకము లేకుండా, దేవుని పట్ల భయభక్తులు లేకుండా ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తనను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. నమ్మవలెను కదా. ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట. మీరు గమనించినట్లయితే నమ్మాలి. కాబట్టి ఇంకా చూస్తే విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అంటే ఆ భయభక్తులు, ఆ మాట వినడం వల్ల మనం రక్షించబడి మనం స్వాతంత్రంలోనికి వచ్చి మనం అటువంటి తీయటి జీవితాన్ని అనుభవించడమే కాకుండా అనేకుల కట్టి దాన్ని మనం పరిచయం చేయగలుగుతాం. నేను అనుభవించకుండా ఇంకొకరికి నేను చెప్పలేను. రుచి చూచి ఎరిగితేనే యెహోవా ఉత్తముడని. నేను రుచి చూడకుండా ఆ తీయదనాన్ని, ఆ చేద్దనాన్ని ఏదైనా నేను అనుభవించకుండా నీకు నేను చెప్పలేను. చాలా మంది ఏం చెప్తారంటే వాళ్ళు చేయకుండా ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఫలితము సరిగా రాదు, వచ్చినా సరిగా నిలబడదు.
కాబట్టి దేవుని బిడ్డలు అనిపించుకునేటువంటి వారు చాలా మంది మా సంఘాలలో మేము ఆ సంఘానికి వెళ్ళేవాళ్ళం. ఏ సంఘానికి వెళ్ళావు? నీ క్రమశిక్షణ ఏందో ఈ సంఘంలో నేను చూస్తున్నాను. నువ్వు నీ సంఘం గురించి చెప్పక ఇంకా నువ్వు ఎట్లా ఉంటున్నావో నేను నా ఎదురుగా చూస్తున్నాను. అక్కడ ఎట్లా ఉండేవారు నేను ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది కదా, ఇంకెందుకు చెప్పుకోవాలి అనవసరంగా? ఆ సంఘాన్ని కూడా పాడు చేయటం కాదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, స్వతంత్రం పొందుకోవడం అనేది ఒక్కదాంతో మనం ఆగిపోకూడదు. గణతంత్రం, ఆ యొక్క కాన్స్టిట్యూషన్, ఆ పద్ధతి, ఆ సిస్టమేటిక్ జీవితాన్ని మనం అనుభవించగలిగితేనే, అనుసరించగలిగితేనే దానికి ఒక సార్థకత వచ్చినట్టు. అంత పెద్దవాళ్ళు, అంత పెద్ద పెద్ద గొప్పోళ్ళు ఆ కాన్స్టిట్యూషన్ రాశారు. ఈరోజు మనం వాళ్ళను దైవంగా భావించి వాళ్ళని పూజిస్తూ ఉన్నాం, వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాం, వాళ్ళు నేర్పించినటువంటి పాఠాలు మనం చదువుతూ ఉన్నాం. వారు చెప్పినటువంటి ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు ఇది చేస్తాం. మనకి ఏదైనా దొరకకపోతే కాన్స్టిట్యూషన్లో అది ఉంది, రాజ్యాంగంలో ఇది ఉంది, ఎందుకు జరగట్లేదు మాకు అని అడుగుతాం. మరి దేవుని రాజ్యాంగంలో రాయబడ్డటువంటివి, మనకు వినిపింపబడ్డటువంటివి, మనం అనుసరించి నడుచుకోవాల్సినటువంటివి అనేకం ఉన్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ గణతంత్ర దినోత్సవం రోజు మళ్ళీ నేను ఒక ప్రశ్ననే, ఇదే పద్ధతి నా దగ్గర, ఇంకేం మారట్లా, ఎంత మార్చుకుందామన్నా. ఏమున్నాయి సార్ నాకు తెలియదే. అవును, చదవలేదా? సరే, చదవలేదే, టైం లేదు. ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను. మీరు గమనించినట్లయితే మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసం, రక్షణ, స్వాతంత్రంలోనికి రావటానికి దేవుడు ఉన్నాడని. ఇదే కాదు, ఇంకో మాట కూడా నేను చూపిస్తాను. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 2-3. ఇది స్వాతంత్రం గురించినటువంటి అంశాలు అనుకుందాం. మొదటిసారి 1 కొరింథీయులు 15వ అధ్యాయము 2-3 వచనాలు. మీరు అవునా? నమ్మాలనా? మరి వాక్యం అయితే మీరు అంగీకరించారు, నిలిచి ఉన్నారు అంటున్నాడు దేవుడు. అంటే మీ మీద ఎంత నమ్మకమో చూడండి, వాళ్ళ మీద కూడా అంత నమ్మకమేమో. నిలిచి ఉన్నారు అనే వాళ్ళు ఏం చేస్తారమ్మా? పాటిస్తారా, పాటించకుండా వదిలేస్తారా? అసలు నిలిచి ఉన్నారంటే అర్థం ఏంటి? పాటిస్తున్నట్ట లేదా? నువ్వు ఒక జాబ్కి సెలెక్ట్ అయ్యావు, అక్కడ జాబ్ చేస్తున్నావంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చేస్తున్నావా, నీ ఇష్టారాజ్యంగా నువ్వు చేస్తున్నావా? నీ ఇష్టారాజ్యంగా నువ్వు చేస్తుంటే అసలు డ్యూటీలో కొనసాగేవాడివా? నువ్వు అసలు ఉంచుకుంటారా నిన్ను? అసలు అంటే ఇప్పుడు ఉన్నావు అంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నువ్వు అనుసరిస్తున్నావు. ఆ నమ్మకం ఇంకా ఉంది దేవుడికి నీ మీద, నా మీద. అదే గొప్ప విషయం. ఇందులో పాటిస్తున్నావా లేదా ఇక్కడ ఒకసారి చేసుకుంటే తెలిసిపోద్ది మనకు. కానీ దేవుడికి అయితే ఆ నమ్మకం ఉంది. కళ్ళెంతో చూస్తున్నాడు కాబట్టి కొంచెం ఆవేశం, దుఃఖం కలుగుతుంది, హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్చరించినప్పుడల్లా మానుకుంటుంటారు, అది వేరే విషయం. కానీ మీరు గమనించినట్లయితే నిలిచి ఉంటుంది. ఇంకా ఏమంటాడమ్మా? మీ విశ్వాసం వ్యర్థమై, అంటే వ్యర్థమవుతుందా? అవకాశం ఉందన్నట్ట లేదన్నట్ట? దీంట్లో మీ విశ్వాసం వ్యర్థమయ్యే అవకాశం ఉన్నట్ట లేనట్ట? అయితేనే గాని ఏ ఉపదేశ రూపముగా స్వార్థ మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ స్వార్థ వలన మీరు రక్షణ పొందువారైంది. నేను ఏమి చెప్తానో దాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే మీరు రక్షణ పొందుకుంటారు, మీరు స్వాతంత్రాన్ని పొందుకుంటారు, మీ శాపంలో నుంచి, మీ పాపంలో నుంచి మీరు విడుదల పొందుకుంటారు అంటున్నది ఈ వాక్యం. మీరు పట్టుకుంటే పాటించాలి. మీరు వస్తే ఇక్కడ అడుగు పెట్టారంటే ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పాటించాలి. మీరు ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పాటించాలి. నీ ఇష్టారాజ్యంగా నువ్వు వచ్చిపోయేదానికి కానీ కాదు. అది సంస్థ అయినా, సంఘమైనా, మా దేశమైనా, నీ ఉద్యోగ ప్రాంతమైనా, ఏదేమైనప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి బిడ్డ, ఇష్టారాజ్యముగా చేయటానికి వీలు కాదు. కానీ మళ్ళీ అలాగని బానిసత్వ బతుకులా కాదు. మన క్షేమం కోసమే ఈ కాన్స్టిట్యూషన్ దేనికోసం పెట్టారండి? మన క్షేమం కోసమే. దాన్ని నువ్వు పాటించే ప్రయత్నం చేస్తున్నావు, దాని ద్వారా వచ్చే ఫలాల్ని కావాలని ఆశిస్తున్నావు. మరి ఫలాలు ఆశించినప్పుడు బాధ్యతలు ఎందుకు తీసుకోవు? మరి ఈ దేశానికి కావాల్సినటువంటి పద్ధతులు పాడు నీ నుంచి ఏమో రావాల్సినవి ఉంటాయి కదా, అది నువ్వు ఇచ్చి తీరాలి కదా. నువ్వు అల్లరి చేస్తాను, లేకపోతే అక్కడ గొడవలు చేస్తానంటే కుదరదు కదా. నీ దేశాన్ని నిమ్మలపరుచుకొని ఉంచుకునే బాధ్యత, సస్యశ్యామలంగా ఉంచుకునేటువంటి బాధ్యత, ఇంకెంత గొప్పగా ప్రేమించే బాధ్యత నీ మీద ఉంది కదా. అది నీ కుటుంబమైనా, నీ సంఘమైనా, నీ దేశమైనా నువ్వు ప్రేమించాలి కదా. అందుకే ఈరోజు నేను స్టేటస్లో కానీ, మీకు పెట్టిన మెసేజ్లో కానీ, బీ యునైట్, ఐక్యత కలిగి ఉందాం. దేనికోసం ఐక్యత కలిగి ఉందాం? చూడలేదు కదా మీరు మెసేజ్లు చూడరు. ఏవి చూస్తే రీల్స్ చూస్తారా? బాగా రీల్స్ చూస్తారా?
ఆ డిలీట్ అన్న చేయండి ఆ గ్రూప్ను అనవసరంగా పెట్టి. బీ యునైట్ అంటే ఐక్యత కలిగి ఉందాం టు బిల్డ్ ద నేషన్. మన దేశాన్ని నిర్మించుకుందాం, ఒక మంచి దేశాన్ని, సుభిష్టమైనటువంటి దేశాన్ని, సుఖవంతమైన దేశాన్ని, పటిష్టమైన దేశాన్ని. ఒక దేవుని నమ్ముతున్నాము లేదా ఆ బాధ్యతలోకి వచ్చామంటే ఏమేమి నమ్ముతున్నామండి? దేవుని ఇష్టపడుతున్నాం, దేవుడి శిలువలో పొందినటువంటి బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, అట్లాగే రైజన్ తిరిగి లేచినటువంటి విధానాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ అయిన తర్వాత నువ్వు నమ్ముతున్నావు, నమ్మిన తర్వాత ఏం చేస్తున్నావు అంటే చక్కగా ఏమంటున్నాడు? బాప్టిజం తీసుకుంటున్నావు, బాగుంది, ఇక అయిపోయింది, నీ బాధ్యత అయిపోయింది. నువ్వు అనుకుంటున్నావు నేను విశ్వాసిని, నేను ఫలాని మందిరానికి సభ్యుడను, నేను ఫలాని సంఘానికి పోతాను, అగో 100 మంది సంఘం అంటే చిన్నతనం అయితే 1000 మంది సంఘం అనేది నేను చెప్పుకుంటాను, 1,00,000 మంది సంఘం అనేది నేను చెప్పుకుంటాను. చాలా మంచిది బిడ్డ. ఇళ్ళలు కనగానే పండగ కాదంటారు కదా, మళ్ళీ అదేందో చెప్తున్నాడు దేవుడు. దయచేసి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి చట్టాన్ని గౌరవించాలి, పద్ధతిని గౌరవించాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కామన్గా ఉండేటివి కామన్గా ఉంటాయి. ఎవరికైనా సమయానికి రండి అనేది కామన్, పనుల్లో ఐక్యత కనిపించండి అనేది కామన్. ఇవన్నీ ఎక్కడైనా ఉంటాయి. మిగతావన్నీ వేరే విషయం. కానీ 20% 30% మనకు తెలియదు. కానీ ఇవైతే కామన్. అడుగుతాం, ఖచ్చితంగా ఈ పని చేయాలండి మీరు అని అడుగుతాం, ఈ బాధ్యత మీరు తీసుకోవాలండి అని అడుగుతాం, ఈ సమయానికి మీరు రావాలండి అని చూస్తాం. అటువంటి వారికి పెత్తనము, అటువంటి వారికి పెద్దరికం, అటువంటి వారికి బాధ్యతలు ఇవ్వగలుగుతాం. ఎందుకంటే వారు నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు వాక్యంలో చదివినట్టుగా మీరు నిలిచి ఉన్నారు. నువ్వు అనుకుంటే సరిపోదు, నేను అనుకోవాలి, చూసే నేను అనుకోవాలి, నువ్వు నిలిచి ఉన్నావు, అప్పుడే అప్పగించగలుగుతాడు. యజమానికి నమ్మకం కలగాలి. యజమానికి నమ్మకం కలిగినప్పుడే పనివాడిని ఆశీర్వదించగలుగుతాడు. మన శుక్రవారం అదే చెప్పాను నేను, వచ్చిన 4 5 కూడా అదే చెప్పాను. ఆశీర్వదించాలంటే నమ్మకత్వం ముఖ్యం. ఆ నమ్మకత్వం నాకు కలిగిన రోజున నిండైన ఆశీర్వాదాన్ని నేను ఇవ్వగలను. ఆ నమ్మకత్వం కలగాలంటే ఏం చేయాలో, ఒక కాపరికి నమ్మకం కలగాలంటే ఏం చేయాలో, దేవాది దేవునికి నమ్మకం కలగాలంటే మీరు ఏం చేయాలో మీకే తెలుసు, నాకు తెలియదు, మీకే తెలుసు. దయచేసి వాడిని జ్ఞాపకం. ఏంటి కాన్స్టిట్యూషన్? నువ్వు రక్షించబడ్డావు, ఇదిగో ఇవన్నీ నమ్మావు, దేవుని ఇష్టపడ్డావు, దేవుని ప్రేమను పొందుకున్నావు, బాప్టిజం తీసుకున్నావు, అంత అయిపోయింది. ఇక తర్వాత ఏం చేయాలి? అక్కడ అసలైన ఆట మొదలైంది. ఇది మర్చిపోతున్నావు. నువ్వు అసలుగా ప్లే గ్రౌండ్లోకి అప్పుడే ఎంటర్ అయ్యావు. ఆ ప్లే గ్రౌండ్లోకి అప్పుడే ఎంటర్ అయ్యావు. నువ్వు మర్చిపోయి నిలబడుతున్నావు, ప్రేక్షకునిగా చప్పట్లు కొట్టి వెళ్ళిపోతున్నావు. అసలు ప్లేయర్ నువ్వేరా బాబు, అసలు ఆటగాడివి నువ్వే. నువ్వేమనుకుంటున్నావు అంటే వాళ్ళంతా ఆడుతున్నారు, నేను కాదని నువ్వు పక్కకి వెళ్ళి చప్పట్లు పట్టుకొని వెళ్ళిపోతున్నావు. ఈ కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగాన్ని గౌరవించటం, పాటించటం, అమలు చేయటం, ఇవన్నీ కూడా మన బాధ్యతలే. మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వీటిల్లో మనం అడుగులు వేయవలసినటువంటి వారంగా ఉంటుంది. ఏమిటి? బైబిల్లో కూడా కాన్స్టిట్యూషన్ ఉందా? బైబిల్లో కూడా చట్టాలు ఉన్నాయా? బైబిల్లో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? రక్షించబడ్డాను, నమ్మాను, అయిపోయింది. ఇంకా దేవుడికే నేను పడిపోయినా, అయిపోయింది, పడిపోయాడు, నాకు కూడా దేవుడు అయిపోయింది, ఇంకేంటి ఇంకా అని అనుకుంటున్నారా ప్రేమికులు ఎవరైనా? పడిపోతే చాలా. జీవితాంతం కొనసాగాలంటే ఎన్ని కొనియాలో, బండి మీద ఎన్నిసార్లు తిప్పుకోవాలో, ఎన్ని వాళ్ళకి కావాల్సినటువంటి ఆనందం కలిగించేటువంటి పనులు చేయాలో, అది ప్రేమ. మరి అట్లాగే మరి దేవుని కొరకు మీరు గమనించినట్లయితే ప్రతిదానికి ఒక పద్ధతి పెట్టాడు దేవుడు, ప్రతిదానికి ఒక పద్ధతి పెట్టాడు. మీరు గమనిస్తే మొట్టమొదటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు రక్షించబడ్డారు, దేవుడు నమ్మారు, పరిశుద్ధ గ్రంథం చదువుతున్నారు. మొట్టమొదట ఏం చెప్తాడు దేవుడు? ఏం చెప్తాడు? రూల్స్ చెప్తాడు. రూల్స్ అంటే ఏమనొచ్చు? ఏమైనా చెప్పాడా దేవుడు మీకు? బాప్టిజం తీసుకున్నావు, అయిపోయింది, ఇంకో నీ ఇష్టరాజ్యంగా నువ్వు బతుకున్నాడా? అయిపోయింది అన్నాడా? ఏమన్నాడు? ఏమన్నా చెప్పాడా? నేను అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ దాని కిందకే వస్తాయి. అలా కాకుండా నేను అదే అనేది, వాడు నిద్రపోతే పర్వాలేదు కానీ లేకపోతే కరెక్ట్గా చెప్తాడు. 10 ఆజ్ఞలు. మొట్టమొదటి ఏం ఇచ్చాడు దేవుడు నీకు? స్టార్టింగ్ ఇచ్చి పడేశాడు. ఏమని? 10 ఆజ్ఞలు ఇచ్చాడా లేదా? ఆ 10 ఆజ్ఞల్లోనే ఇవన్నీ వస్తాయి. నువ్వు నన్ను ఆరాధించు, నువ్వు చేసుకో, అవి చేసుకో. ఒకసారి చూడండి, దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్. మొట్టమొదటి మొదలు అక్కడ మొదలైందండి. నిర్గమకాండం 20 అధ్యాయంలో మీరు చూసినట్లయితే, నిర్గమకాండము 20 అధ్యాయంలో మీరు చూసినట్లయితే కాన్స్టిట్యూషన్ మొదలైపోయింది. మీరు గమనించినట్లయితే మొదలైపోయిందిగా. ఏమని మొదలైంది? 10 ఆజ్ఞలు మొదలైనాయి. 10 ఆజ్ఞలు మొదలైనాయి. ఇక దాని గురించి నేను చెప్పక్కర్లేదు. 10 ఆజ్ఞలు విశ్వాసంలోకి రాగానే బోర్డులు కొనుక్కొచ్చుకుంటారు,
ఒక్కొక్కరి ఇంట్లో ఖరీదైన బోర్డులు ఉంటాయి. ఏమీ బోర్డు లేకపోతే పిల్లల చేత రాయించి చాట్ రాయించేసి ఆ చాటును తీసుకొచ్చి గోడకు తగిలిస్తారు. ఎందుకంటే ఎట్లాగో పాటించేది లేదు కదా అని. ఎట్లాగో మంది చూడగానే కదా, ఎవడన్నా మొదటి రూమ్లో కోసం మొదటి రూమ్లో తగిలించింటారు ఇవన్నీ కూడా, ఈ పటాలన్నీ కూడా. ఏమంటే ఎంత భక్తిపరుల అబ్బాయిలు 10 ఆజ్ఞలు పాటిస్తున్నారు వీళ్ళు అనుకోండి. కాన్స్టిట్యూషన్ నువ్వు పాటించకపోతే ఆ ఫలాన్ని నువ్వు ఎలా పొందుకుంటావు? రాసి పెట్టాడు అంబేద్కర్ గారు అని అలా పక్కన పెట్టి ఉంటే కాన్స్టిట్యూషన్ ఇలా ఉండేవాళ్ళం మీరు ఇలా ఉండేవాళ్ళం అందరం. దానికి సంబంధించినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, ఫలాలు, బెనిఫిట్స్ మనం పొందుకుంటున్నావా లేదా? ఇంప్లిమెంటేషన్ జరిగిందా లేదా? అనుసరించడం జరుగుతుందా లేదా? రాసి పెట్టుకున్నావా బోర్డు మీద? రాజ్యాంగాన్ని అలా పెట్టేసుకుని ఉంటే అయిపోతుండేనా? ఈ చట్టాలను, ఈ ఆజ్ఞలను అలా పెట్టేసుకుంటే సరిపోద్దా? సరే, మొదటివన్నీ మీరు గమనించినారు, నేను చదువుతున్నాను, మీరు గమనించండి. నేను ఈ ఆజ్ఞాన్ని వివరించి చెప్పుతానని చెప్తూ, నీ దేవుడైన యెహోవాను నేను నీ గృహమున ఐగుప్తు దేశంలో నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? చాలా మంది దీన్ని తీసుకెళ్లి అన్యులకు చెప్పేసేసి మాకు విగ్రహారాధన వద్దు, అదొద్దు. అరే బాబు, నీకు చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు నమ్మావు, బెడ్లను తీసుకున్నావు, వచ్చావు కాబట్టి. నమ్మనోడికి కాదు ఇది. వాళ్ళ ఆచార పద్ధతులను ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు, ఎవరి పద్ధతి వారిదే. కానీ నువ్వు ఈ పద్ధతిలోకి వచ్చావు. నేను భారతదేశంలో ఉంటున్నాను కాబట్టి భారతదేశ చట్టాన్ని గౌరవించాలి, భారతదేశ పద్ధతులను నేను పాటించాలి. నేను ఈ సంఘానికి వస్తున్నాను కాబట్టి ఈ సంఘం యొక్క పద్ధతులు నేను పాటించే తీరాలి. ఇది సమయానికి రావాలంటే వచ్చి తీరాలి, ఇలా జరిగించి తీరాలంటే ఇలా జరిగించి తీరాలి. నీ ఇష్టానుసారంగా నేను అక్కడ నేర్చుకొని వచ్చాను, అవి నీవి, అవి అక్కడికక్కడ అయిపోయింది. ఎక్కడివి అక్కడే. కామన్వి కొన్ని ఉంటాయి పద్ధతులు, ఉండవని నేను అనను. వాళ్ళు 10 నుంచి 12 వరకు నడుపుతున్నారు అంటే ఓకే అనుకుంటాం. మనం 10 నుంచి 12 వరకు నడుపుతామంటే ఓకే అనుకుంటాం. లేదు నువ్వు 4 గంటల వరకు నడుపు అంటే ఏది కాదు. ఎవరి పద్ధతులు వాళ్ళవి. చాలా మంది అక్కడికి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ ఏదో నేర్చుకొని వచ్చినట్టు వాళ్ళ జీవితాలు చూస్తే ఎట్టుంటాయంటే మరో దరిద్రంగా ఉంటాయి. ఏది ఆర్థికంగా కాదు నేను అనేది, ఆత్మీయంగా చెప్తున్నాను. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు అసలు దేవుడే ఉండడేమో అనిపిస్తుంది. భయం అవుతుంది కూర్చోవాలంటే భయం అవుతుంది. కాసేపు కూర్చొని వద్దామని వెళ్ళామంటే భయం అవుతుంది. అట్లుంటుంది అక్కడ వాళ్ళ పరిస్థితి. వాళ్ళు చెప్తూ ఉంటారు పద్ధతుల గురించి. పాపం అమ్మాయి సాతాను ఎంతగా వాళ్ళని భ్రమపరుస్తున్నాడో మనం గమనించాలి. మీరు గమనిస్తే ఇవన్నీ ఆజ్ఞలు ఇచ్చేసాడు దేవుడు. ఇది ఇస్ ద కాన్స్టిట్యూషన్. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, దేవుళ్ళలోకి వచ్చావు, ఇవి నీవి, అందరివి కావు ఇవి. ఈ మాట చెప్పగానే బయట పోయి ఏదేదో చెప్పేసి విగ్రహాలు మొక్కోతున్నాడు బైబిల్లో. ఒరే బాబు, నువ్వు నమ్మేవు కాబట్టి నీకు చెప్పాడు, నీకు అనుసరిస్తున్నావా? లేనే లేదా? ఈ బొమ్మ పటాలన్నీ పెట్టుకుంటావు. యేసుప్రభు బొమ్మ కూడా పెట్టుకుంటేవి నీవు. ఆ బొమ్మ పెట్టుకుంటే దాని ముందు క్యాలెండర్లు వెలిగిస్తేవి. ఎంతమంది ఇళ్ళల్లో మనం చూడడం లేదు? తప్పని చెప్పలేదా దేవుడు? విగ్రహం తప్పన్నాడా లేదా? ఎంతమంది ఇళ్ళల్లో దేవుని ఫోటో లేదు? ఒకసారి చేతులు ఎత్తండి, ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి పోని. మరి ఇది తప్పు కదా, ఆజ్ఞను పాటించట్లేదు మీరు. ఇంకా శాపమే కదా, మీకు శాపమే కదా. మరి మనం మందిని అంటాం ఎందుకు? ఇంకా పనిలేక ఎందుకని అలా మందిని నువ్వు పాటించకుండా? వాళ్ళు మంచి వాళ్ళు నమ్మిన దాన్ని చక్కగా పాటిస్తున్నారు. వాళ్ళని తప్పు పెట్టే అధికారం మనకు లేదు, వాళ్ళని గద్దించే అధికారం మనకు లేదు. మనకున్నది ఏమిటంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి గద్దించుకోవాలి, హెచ్చరించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. అది మీకు పడదు, మీకే కాదు ఎవరికి పడుతుంది. గద్దించి హెచ్చరించంటే ఎవడు పడుతుంది? చేసేది చేస్తూనే ఉంటాం. మాది ఇదే, మేము పట్టిన కుందేటికి 3 కాళ్ళు, మేము మారం, మా పద్ధతి ఇదే. నేర్పించే ప్రయత్నంలో విఫలమైతే ఆయాసం మాకు, దుఃఖం మాకు, వేదన మాకు. ఈ సంఘాలు అవి పట్టించుకోకపోతే ఎంత నిబ్బరంగా ఉంటాయో. ఇచ్చే కానుకల మీద మాత్రమే రాసి పెట్టుకుంటే ఎంత శుభ్రంగా ఉంటుందో కదా, ఎంత శుభ్రంగా ఉంటుందో. నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు, నువ్వు 10 రూపాయలు ఇచ్చావు, నా దగ్గర 10 రూపాయలకి ఛాయ్ దొరుకుద్ది. ఆ ఛాయలు ఇస్తాను నేను. ఈ 10 రూపాయలు జోబులు వేసుకోకుండా నా ఛాయని నీకు ఇస్తాను. నా పద్ధతిలో నేను నీకు నేర్పిస్తాను ఏదో మంచిది, దీవెనకరంగా ఉండేది. మీరు గమనిస్తే మనం ఏదేదో మాట్లాడుకొని ఏదో అందరికీ ఎవరికి చెప్పలేదండి బాబు. ఓన్లీ ఇజ్రాయేలీలకు, నమ్మిన వారికి, బాప్తిజం తీసుకున్నటువంటి వారికి ఇదిగో పైన 3 విషయాలు చెప్పానే. దేవుడు నమ్మాలి, ఇష్టపడాలి, ఆయనతో కూడా రావాలి అన్నటువంటి వాడికి, ఆయన మార్గంలోకి నేను వస్తానని నమ్మి వాగ్దానం ఇచ్చి నడుస్తున్నటువంటి వాడికి చెప్పినటువంటి మాటలు ఇవి. అందరివి కాదు, ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళది, వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళది కదా. నా ఇంటికి వచ్చినప్పుడు నా దగ్గర గాజు గ్లాస్ ఉంది, గాజు గ్లాసులో నీళ్ళు ఇస్తా, గాజు గ్లాసులో ఛాయ్ ఇస్తా. అవతల ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వెండి గ్లాస్ ఉన్నది, వెండి గ్లాసులో నీళ్ళు ఇస్తుంటే వెండి గ్లాసు. ఇప్పుడు నా ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో వెండి గ్లాస్ ఉన్నది, నువ్వు నాకు వెండి గ్లాసులు ఇస్తే తాగుతా, లేకపోతే లేదంటే నేనేం చేస్తా? పోరా బయటికి అంట.
ఎందుకు వస్తారా నాయన? ఆ 10 మంది కాస్త 5 మంది అయినా పర్వాలేదు నాకు అంట. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, వాట్ ఎవర్ ద కాన్స్టిట్యూషన్ సేస్, ఏది చెబుతుందో ఆ రాజ్యాంగము, ఆ రాజ్యాంగమును నెరవేర్చేవారుగా, నిలబెట్టినటువంటి వారిగా, అనుభవించేవారిగా ఉన్నప్పుడు బాధ్యతలు తీసుకునేవారిగా, ముఖ్యంగా మన దేశం గురించి, భద్రత గురించి, మన వాళ్ళ గురించి, మన తోటి ప్రజల గురించి, అది కదా దేవుడి వాక్యంలో చెప్పేది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. అది కూడా ఆజ్ఞనే కదా, 2వ ఆజ్ఞ. ఎక్కడ పాటిస్తూ ఉన్నాం? ఎంతసేపు కుళ్ళు, కుతంత్రం, అసూయ, ద్వేషం, పగ. తింటే ఆయాసం, తినకపోతే నువ్వు బాగా చెప్తావు, నీరసం. చెప్తే కోపము, ఇరిటేషను, చెప్పకపోతేనేమో బాధ్యత. ఎందుకంటే నేను అక్కడ సమాధానం చెప్పాను. మీ మీద నాయకులమని మాట వినలేదా మీరు? పరిశుద్ధ గ్రంథంలో లేదా? నాయకులమని బాధ్యత తీసుకోవడం అంటే ఏంటో తెలుసా? వెళ్ళి నేను మీకు చెప్పడం కాదు, దేవుని దగ్గర జవాబుదారీ తిన్నాను. నీ దగ్గరకు వచ్చి ఆదివారం కూర్చున్నాడు, ఏం చెప్పి పంపించావు అంటాడు ఆయన. నాకు చెప్పాల్సింది నేను చెప్పి, నా కోపంగానో తిడుదో ఏదో చెప్పాను బాబు, ఇక వాడు పాటించకపోతే నేనేం చేయను, ఇక్కడ దాకా తీసుకెళ్ళను కానీ బలవంతంగా నోట్లయితే పెట్టలేను కదా అని చెప్పుకుంటాను. కానీ ఇక్కడ దాకా అయితే తీసుకెళ్లే పని అయితే నేను చేయాలి, అది బలవంతంగానైనా చేయాల్సింది. నచ్చిన నాడు సంఘంలో నిలబడతావు, నచ్చని నాడు ఎక్కడ నిలబడలేదు. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్ అని ఎలాగైతే ఈ లోకంలో అనుకుంటూ ఉన్నామో, ఈ గణతంత్ర దినోత్సవం రోజు ఆ రాజ్యాంగం గురించినటువంటి మాటలు ఎలాగైతే మాట్లాడుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామో, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి మాటలు, ఈ చట్టాలు, వీటిని నీవు నమ్మి వచ్చిన వాడవైతే, బాప్తిజం నేను 30 ఏళ్ళు అయిందండి, నేను 40 ఏళ్ళు అయిందండి, మా ఊర్లో మేము సంఘం కట్టించామండి. దేనికి కట్టించావయ్యా? నీలాంటి వాళ్ళని తయారు చేయడానికి ఇంకో 100 మందిని అనవసరంగా? నువ్వు సరిగా లేవు, నీలాంటి రోజులు ఇంకో 100 మందిని తయారు చేయడం అంటే నువ్వు దేశానికి, సంఘానికి, దేవునికి వ్యతిరేక్తమా లేకపోతే ఫేవరా? ఫర్రా వ్యతిరేక్తమా? ఏమంటున్నావు నువ్వు? నాలాంటి వాళ్ళని తయారు చేసినాను ఇట్లా చెప్పుకుంటున్నావు. సో ఇవి మనం కాన్స్టిట్యూషన్ గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళు ఏందే కానీ ఉండు, దేని రూపంలో విగ్రహం చేసుకోనకూడదు అంటూ ఉన్నాయి. మనం ఇవన్నీ తీసుకెళ్ళి అన్యులకు చెప్పేసేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం. లేనే లేదు, ఇవి నీవి. అందుకనే మొదట 3 పాయింట్లు. నువ్వు స్వాతంత్రం పొందావా అంటే ఏంటి? దేవుని నమ్మావా? దేవుని రక్షణను చవిచూస్తూ ఉన్నావా? దేవుడు అనుసరించమని చెప్పిన మార్గాన్ని నడవడానికి నిశ్చయం తీసుకున్నావా? బ్యాప్టిజం తీసుకున్నావా? తీసుకున్న తర్వాత విడుదల పొందుకునే వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత అన్నీ చెప్పొచ్చు కదా దేవుడు. వాళ్ళు ఇంకా ఫరో కింద ఉన్నారు, ఐగుప్తులో కదా. అప్పుడే ఇవన్నీ చెప్పొచ్చు కదా, నేను తప్ప నువ్వు తప్ప అని అప్పుడే చెప్పిండొచ్చు కదా. బయటికి తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాడు. అందరితో కలిసి ఉన్నప్పుడు చెప్పడం కాదు, అవి అందరితో పాటు వాళ్ళవే మనమే ఎవ్వరిని ఏమి అనడానికి లేదు. వాళ్ళందరూ మన స్నేహితులు, మన బంధువులు, మన వాళ్ళు. నువ్వు మాత్రం ప్రత్యేకించుకున్నావు, నేను దేవుని బిడ్డను చెప్పుకుంటున్నావు. నువ్వు బయటకు వచ్చావు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చి అది కొద్ది దూరం ప్రయాణం అయిన తర్వాత అప్పుడు మొదలెట్టాడు. ఇది ఆ బయటకు వచ్చిన రోజు లేదు, నిర్గమకాండం 1వ అధ్యాయంలోనే లేవు, నిర్గమకాండం 20వ అధ్యాయంలోకి వచ్చినాయి. ఏంటివి? ఈ ఆజ్ఞ. ముందెందుకు చెప్పలా? నీ మీద నమ్మకం లేదు, దేవుడికి నిలబడతావా లేదా? ఏదో అవసరార్థమైపోతే ఇక ఏమైనా అవసరం తీరంగా దేవునికే వెళ్ళిపోదు కదా. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఉన్నాయి ఈ మాటలన్నీ కూడా. నీవు దేవుడైన యెహోవా నామమును, ఇవన్నీ నిన్న మనం సండే మాట్లాడుకున్నాం. దేవుడి నామముని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అనవసరంగా దేవుని నామాన్ని పలకటం కూడా పలకకూడదు. యెహోవా తన నామమును ఉచ్చరం నిర్దోషిగా ఎంచడు. ఇంకా తన విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకున్నాము. పరిశుద్ధంగా ఆచరించడం అంటే 12 గంటలకు రమ్మని కాదు కదా. పరిశుద్ధంగా ఆచరించడం అంటే అన్ని యాంగిల్స్లో, అన్ని విషయాల్లో, అన్ని నడకల్లో కూడా దాన్ని టేకప్ చేయడం, అంతేనా? పరిశుద్ధంగా ఆచరించడం అంటే శుభ్రంగా వచ్చాను, స్నానం చేశాను, సెంటు పూసుకున్నాను, కొత్త బట్టలు వేసుకున్నాను, వీటితోనే పైన హంగులతోనే ఏమన్నా వస్తుందా? మేడి పండ్లలాగా ఉండకూడదని కదా మొన్న మేము చెప్పాను. మేడి పండ్లు ఏమైతే మేడి పండు చూడ మేలిమైండు పుట్ట విప్పి చూడ పురుగులు అన్నట్టుగా ఈ క్రైస్తవ జీవితంలో ఉండకూడదని కదా. కొత్త గొప్ప 100 రూపాయలు ఎవరు ఉండవు, నేను ఉండను. కానీ కనీస ప్రయత్నం కూడా చేయకుండా ఎలాగూ పడిపోతానని, ఎట్లా పడితే నేను పూసుకోగలను, ఎలాగో పడిపోతానని తెలుసు నాకు. అన్నంత మాత్రం నాకు చూస్తూ బురదనో డ్రైనేజ్ ఏదో పూసుకొని పోలేం కదా బయట. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ యొక్క స్వాతంత్ర్యము నీవు పొందుకున్న తర్వాత ఇదిగో ఈ రాజ్యాంగాన్ని నువ్వు గౌరవించాలి, ఈ రాజ్యాంగాన్ని నువ్వు పాటించాలి. అప్పుడే నీవు నీ జీవన విధానంలో బాగుపడగలవు, దేవుడి దీవెనలను నువ్వు పొందుకోగలవు. ఇంకా చాలా ఉన్నాయి, వాటన్నిటిని మనం గమనిస్తూ పోతే ఇవన్నీ కూడా మీరు గమనిస్తే ఇంకా కొన్ని చోట్ల చాలా మంది ఏమంటారంటే మాకు కాదు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఇవన్నీ కొన్ని మాటలు భలే బాగుంటాయి కాబట్టి వాటిని ఉచ్చరిస్తూ కాదండి, కొన్ని మనం చేయాలి.
అది మనం చేయాలి. మీరు గమనిస్తే లేవీయులు 27 చూడండి, లేవియ కాండము 20 లేవియ కాండము 20 కావున పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులైన దేవుడు పరిశుద్ధపరుస్తాడు, అది వేరే విషయం. కానీ మొట్టమొదటి నువ్వు చేయాల్సింది కూడా ఒకటి ఉంది. నువ్వు ఫస్ట్ యూ హావ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కడుక్కోవాలి. ఇది యెషయా గ్రంథంలో కూడా ఉంది. యెషయా గ్రంథము 1:18 కూడా చూడండి, 16 కూడా చూడండి. యెషయా 1:18, 1:16 త్వరగా. ఈలమము వల్ల తెల్లబడును, కెంపు వల్ల ఎర్రనివైన, అవి గుర్రబొచ్చు వల్ల తెల్లనివ్వను. మీరు సమ్మతించి నా మాట వినివేయడలా. ఎప్పుడేంటమ్మా ఇవన్నీ జరిగేది? మీరు సమ్మతించి ఒప్పుకొని నా మాట వినినేడలా. ఊరికి వచ్చి చేయడానికి కాదు, ఆయన ఒప్పుకోడు. ఏం పని ఆయనకి వేరే పనులు లేవనుకుంటున్నారా? ఎంతసేపు మీ గురించి ఆలోచన చేయడానికి చేస్తాడు, అందులో అనుమానమైన దేవుడు ఎప్పుడు ఆలోచన చేస్తాడు. నువ్వు అవకాశం ఇవ్వాలి. అదే మొదట మనం చెప్పుకున్నది, ఆయన ప్రేమించి ఆయనకి ఇష్టడై ఉంటే ఆయన మన పట్ల కార్యాలు చేస్తాడు. ఇది ముందు 16వ వచనంలో ఏమన్నా చూడండి, మిమ్మల్ని మీరు కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీరు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అదే చెప్తున్నాను నేను. కాన్స్టిట్యూషన్ లో, ఈ రాజ్యాంగంలో, ఈ చట్టంలో, ఈ భద్రతలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే రాయబడ్డాయో, ఒక విశ్వాసిగా, ఒక దేవుడి బిడ్డగా మార్చబడిన తర్వాత మారకపోతే నిన్ను అడిగే అధికారం ఎవరికి లేదు. అది నీ ఇష్టారాజ్యం. ఒప్పుకొని దీని కిందికి వచ్చాక, ఈ గొడుగు కిందికి వచ్చాక, ఈ చట్టం కిందికి వచ్చాక దీనిని పాటించవలసిన బాధ్యత, దీన్ని గౌరవించవలసిన బాధ్యత, దీన్ని అనుసరించి నడుచుకోవాల్సిన బాధ్యత అందరి మీద, విశ్వాసాల మీద ఉంది. ఇందులో అనుమానం ఏం లేదు. నేను పాటించను అనడానికి ఒప్పుకోరు దేవుడు. పాటించకపోవడం ఆజ్ఞాతిక్రమము పాపము, పాపములను వచ్చు జీతము మరణము. ఒక్కదానికి ఒకటి ఎన్ని లింకులు పెట్టాడు చూడండి. మరణం అంటే దిట్టంగా ఉన్నాం కదా సార్, ఎప్పుడో చేసాం, 4 ఏళ్ళు అయిపోయి 5 ఏళ్ళు అయిపోయి ఇంకా బాగా బతుకున్నాం, పుట్ట ముందుకు వచ్చింది బాగుంది అనుకుంటామేమో. ఆత్మీయ మరణం. నువ్వు దేవునికి దూరం అయిపోయావు, అంతకంటే ఇంకా మరణం ఇంకోటి ఏమున్నది ఈ లోకంలో? నమ్మనని గురించి మాట్లాడటం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నవి విశ్వసించిన వారికి. నేను 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, పుట్టుకతో క్రైస్తవుడను, మా అమ్మ నాన్న మా తాతలు నేతలు నాకినారు, మా మూతుల వాసన చూడండి అని చెప్పుకొని బ్రతికేటువంటి క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. ఈ చట్టాన్ని, ఈ రాజ్యాంగాన్ని, ఈ పరిస్థితిని మనం ఆకలింపు చేసుకొని, అవగాహన చేసుకుని అనుసరించకపోతే సిగ్గుపడాలి. ఎంత చెప్పినా మార్పు రాకపోతే, ఇంత చిన్న సంఘంలో కాన్సన్ట్రేట్ చేసి చెప్పుకున్నటువంటి మీరు మారకపోతే, పెద్ద సంఘాలకు పోతే మీ మీద ఎవరు దృష్టి పెడతారు? మీ మీద మనం ఎంత ఇచ్చాం, ఎంత తీసుకున్నాం అన్నదే సరిపోద్ది. మనకు రీల్ చూశాను, ఎవరు ఆయన చెప్తాడు మీ దేశం భాగాలు ఎత్తండి, ఇవ్వకపోతే అంతే, ఇవ్వాలి చట్టం. చట్టం? ఆ చట్టం ఉంది, మరి ఈ చట్టం లేదా? ఇవన్నీ చట్టాలు కావా? వీటిని ఎందుకు బిగిస్తారు? వీటిని ఎందుకు విశ్వాసాలు గట్టిగా చెప్పి పాటించాలి కదా అని ఓన్లీ వాటి గురించి మాత్రమే హైలైట్ చేసి ఇచ్చుట అవి కూడా భాగాలే కాదన్నాను. కానీ వాటి మీద ఎంత ధ్యాస పెడుతున్నామో వీటి మీద కూడా అంతే ధ్యాస పెట్టాలి కదా. కాబట్టి బాధ్యత కదా, అవి నేర్పించాలి కదా విశ్వాసులకి. మొదలు పెడితే విశ్వాసులు అన్ని నేర్చుకుంటారు, ఒకటి అది కూడా నేర్చుకుంటారు. తర్వాత దీంతో భాగమైనప్పుడు అది కూడా నేర్చుకోకుండా పక్కన ఎందుకు పడేస్తారు? కానీ అవి నేర్పడంలో ఉన్న ఇంట్రెస్ట్ ఇవి నేర్పడంలో లేవు. మరి ఎందుకో మరి అర్థం కావడం. ఇవి నేర్పాలనుకున్న వాడికి విశ్వాసుల ద్వారా వచ్చేది ఏంటంటే దుఃఖమే, ఆయాసమే. ఎంత చెప్పినా మాట విననులని ప్రజలు. ఏమన్నాడయా ఇజ్రాయెల్ గురించి మోషే విషయంలో? మాట విననులని ప్రజలు, లోబడనులని ప్రజలు. లోబడరు మోషే నీకు, డోంట్ వరీ నేనున్నాడు. మళ్ళీ ఏమన్నాడు? నువ్వేం ఫికర్ చేయకు భయ్, నేనున్నా నీకు అన్నాడు. అదే మాకుండే ధైర్యం. లోబడకపోయినా, లోబడినా, విననులకపోయినా వెనకెవరున్నారు మాకు? కానీ నేర్పించాలి, చెప్పాల్సిన బాధ్యత. ఎన్ని ఉన్నాయండి చట్టాలు, ఎన్ని ఉన్నాయండి. మీరు గమనిస్తే హిమము కంటే తెల్లగా, అంత తెల్లగా నిన్ను అడిగితే మళ్ళీ నేను బురద పూసుకుంటానంటే కోపం రాదా? 2 సార్లు చేయిస్తావు, 3 సార్లు చేయిస్తుంది మా అక్క స్వప్నక్క. చిన్నప్పుడు నందినికి 10 సార్లు అట్లే చేసుకొస్తే 10 సార్లు ఊరుకుంటుందా? రా బిడ్డ భలే బురద చేసుకున్నావే, భలే ఆడుకొని వచ్చినావే అని మళ్ళీ సెంటు సోప్ వేసి స్నానం చేస్తుందా? ఏం చేస్తుంది? ఈడ్చుకపోతుంది, మూని గుద్దుతుంది, అన్ని కొట్టింటుంది. ఇప్పుడు అన్ని అనుభవాలుగా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను.
కొట్టొద్దా దేవుడు? తిట్టొద్దా? కొడితే దేవుడు కాదా? కోపడితే కాపరి కాదా నీకు? ప్రేమించేవాడు కాబట్టి ఎక్కువ కోపడతాడు. మన శుక్రవారం కూడా అదే చెప్పి, ప్రేమించే వాళ్ళని తప్పిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేం కాబట్టి ఎక్కువ కోపం వస్తుంటుంది. పోగొట్టుకుంటున్నారు ఆశీర్వాదాలు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఆజ్ఞలన్నీ మీరు గమనిస్తే చక్కగా ఒకసారి చదివేసి ముందుకెళ్ళిపోదాం. ఎందుకంటే చాలా ఉన్నాయి, అన్ని చెప్పను కానీ సమయానుకూలతను బట్టి కొన్ని చెప్తాను. విశ్రాంతి దినం, ఇది మళ్ళీ చెప్తున్నాను. భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే వీళ్ళు రారు. ఎక్కడికి చర్చకి పోరా? సంతోషం. రక్షించబడలేదా? సంతోషం. వాళ్ళని అడిగాదు కదా, ఇప్పుడే చెప్పాను కదా, వాళ్ళని అడిగాదు కదా. నీకు రక్షించబడ్డారు అనేది ఉంది అంటే మాత్రం రాకపోతే దేవుడు మూతి పళ్ళాలు పడ్డాడు. ఇచ్చేది ఇవన్నీ గురించి నేను మాట్లాడడం లేదు, అది నాకు సంబంధం లేదు. తర్వాత అది అవసరమై దాని గురించి వచ్చినప్పుడు దేవుడు చూసుకుంటాడు. నువ్వు సంఘానికే పిల్లా జల్లా. మీరు కీర్తనలు చదువుతున్నారు, 150 కీర్తనల్లో ఎన్ని కీర్తనలు? యాత్రా కీర్తనలు అని ఉన్నాయి కదా. ఎన్ని కీర్తనలు ఉన్నాయి నాయన? యాత్రా కీర్తనలు అనేటివి ఎన్ని ఉన్నాయి? దాదాపు 15 కీర్తనలు. దాంట్లో ఒకటి 3 దావీదు రాశాడు, ఒకటి సొలొమోను రాశాడు. అవి ఈ యాత్రా కీర్తనలు అంటే ఏంటో తెలుసా? వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరి మందిరానికి వెళ్ళేటప్పుడు ఎక్కాలి, గుట్ట ఎక్కాలి. ఆ గుట్ట ఎక్కేటప్పుడు అలిసిపోకుండా పాటలు పాడుకుంటే ఎక్కేటోళ్ళు అనమాట. అవి పాటలు. పొద్దున్నే పిల్ల జల్లా సద్దులు కట్టుకొని చర్చికి వెళ్ళేవాళ్ళు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడం అంటే, పరిశుద్ధంగా అంటే గట్టిగా స్నానం చేసి సెంటు పూసుకొని కొత్త బట్టలు వేసుకొని షూ వేసుకొని నెత్తిన కిరీటం పెట్టుకొని రావడం ముఖ్యం. నీకు ఉంది, నువ్వు వస్తే అదేం తప్పని నేను అంటాం లేదు. కానీ అసలైన పరిశుభ్రత, అసలైన పవిత్రత, అసలైన దేవుని మహిమతో రావటం అంటే ఏంటంటే సమయానికి రావటం, ఉన్నంతసేపు ప్రభుని మహిమపరచడం, చక్కగా దేవుని వాక్యాన్ని వినటం, దేవుని వాక్యాన్ని విని వదిలేయకుండా హృదయంలోకి తీసుకుని అనుసరించి నడుచుకోవటం, ఆజ్ఞను పాటించటం. అది దేవునికి ఇష్టం, కాపరికి అంతకంటే ఇష్టం. ఎందుకంటే కాపరికే మీ ఇంట్లో మీ పిల్లలు మీ మాట వింటూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. మాట వినకపోతే ఏం చేస్తారో మీకే తెలుసు. మరి మీరు చేసేది దేవుడు చేస్తే కోపం ఎందుకు వస్తుంది? మీరు చేసేది కాపరి చేస్తే మీకు ఎందుకు కోపం వస్తుంది? మాట వినని పిల్లల్ని మీరు ఏం చేస్తున్నారు? ఒక్క మాట చెప్పండి. మాట వినని పిల్లల్ని మీరు ఏం చేస్తున్నారు పేరెంట్స్గా? కొడుతున్నారా? ఇంకా కొడుతున్నారా? ఇంకా దండిస్తారు. కొట్టడం దండించడం అంతా కొంచెం ఒకటే. మరి కాపరి కోపడితే మాత్రం మీకు వచ్చేస్తుంది ఓ పౌరుషం. ఈరోజు వాక్యం నాకే, ఈరోజు నాకే. మరి నువ్వే చేసితే నీకే తగులుతుంది. వాక్యం నేనేం కొట్టుపెట్టి నీకని చెప్పక్కర్లేదు కదా. నువ్వు చేసి ఉంటే నీకే తగులుతుంది. మరి ఇంకా నేనేం చేయను? మరి నీకోసం పంతం మార్చుకోలేను కదా, తిప్పి తిప్పి చెప్పలేను కదా. ఈరోజు గణతంత్ర దినోత్సవం ఇంతే మాట్లాడుకోవాలి మనం. చేసింటే నిన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు అనుకోవాలి వాక్యం ద్వారా. పౌరుషానికి పోతే మానేసుకుంటే దేవునికి దూరం కావాలా, కాపరికి దూరం కావాలా, ఆశీర్వాదానికి దూరం కావాలా. అంతకు మించి ఇంకేమీ లేదు. అదే నష్టం. మరణం అంటే అదే. మరణం అయ్యారు అనే మాట వస్తే అదే. ఇంకా తర్వాత మీరు చూస్తే చక్కగా ఆన్లైన్లో ఉన్న వారికి కూడా అర్థమయ్యేటట్టుగా మనం చదవచ్చు. చక్కగా చదువుతున్నాను, మీరు గమనించండి. 7వ దినము విశ్రాంతి దినము తప్పగా పాటించాలి. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతా సేవలని చెప్తూ ఉన్నాడు. ఎవరిని కూడా ఉంచొద్దు అన్నాడు. ఇవన్నీ మనకు తెలుసు, కానీ ఎప్పుడు పాటించదు లేదు. కుమార్తెలు ఎన్నో ఎప్పుడైనా రక్షించబడిన వాళ్ళు, నేను రక్షించబడిన గురించి వారి గురించి నేను మాట్లాడడం లేదు. మీరు నా పాయింట్ గుర్తుపెట్టుకోండి. నీకు రక్షించబడిన వారై ఉంచే నీ బాధ్యత కూడా. నీ భర్త రక్షించబడిన వాడైనప్పుడు, నీ భర్త హిందూ కాదు, క్రిస్టియన్ లేకపోతే ఇంకేదో అన్నాడు అనుకోండి, నీవు దాని గురించినటువంటి పద్ధతి ప్రకారం ఆయనతో నువ్వు మసుకోవాలి. అప్పుడే నీ జీవితం అన్యోన్యంగా ఉంటుంది కదా. తెడ్డిమంటే వండుకుంటే కుదరదు కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు చట్టం ఏం చెప్తుంది? చట్టమందమా రాజ్యాంగమందమా ఏదైనా అనుకోండి, ఏం చెప్తుంది? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, గౌరవించు, సన్మానించు. తర్వాతది నరహత్య చేయబడదు, వ్యభిచరింపవద్దు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇళ్ళైనను ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా మనం చెప్పుకోవాల్సి వస్తే నిర్గమకాండంలో చూస్తామా? నిర్గమకాండం 20వ అధ్యాయం చాలా ఉన్నాయండి. అక్కడక్కడ చూపించేస్తాను, సమయం ఎక్కువ పోకుండా. ఈ చట్టాలను గౌరవించాలా, ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలా, దీని ప్రకారం మనం నడుచుకోవాలా లేదా అనేది మీకే వదిలేస్తున్నాను. మీరు రక్షించబడినటువంటి బిడ్డలు అయితే మీరే నిర్ణయం తీసుకోండి. రక్షించబడలేదు, మీరు దేవుని బిడ్డలు కాదనుకుంటే అది మీకు ఇష్టం, దానికి ఇంకా పట్టింపు ఏం లేదు. మీరు నిర్గమకాండంలోనే 20వ అధ్యాయంలో మీరు చూస్తున్నారు కదా, 1 to 17 కదా, ఇవన్నీ చూస్తున్నాము. అట్లాగే 22 కూడా చూడండి.
నిర్గమకాండం మీదకి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత నెమ్మదిగా అలవాటు పడిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, ఇదిగో ఇవి పద్ధతులు, ఇవి చట్టాలు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. కొత్త కదా వాళ్ళకి, మెల్లమెల్లగా ఒకటి. ఈ రోజుల్లో మనం అందరం పాతగా అయిపోయాం. ఆ దేశం ఏం నడుస్తుందో తెలుసు, ఈ దేశంలో ఏం నడుస్తుందో మనకు తెలుసు. మరి మన దేశంలో ఎంత చక్కగా జరిగించుకోవాలి, మన బాధ్యత ఏంటో మనం తెలియకుండా ఉంది. మనం తెలియదు, నాకు అది తెలియదండి అని చెప్పి తప్పించుకోవడానికి అవుతుందండి? ఇన్ని చూస్తున్నాం. ఆ రోజుల్లో ఏం లేదు, అప్పుడప్పుడే నేర్పించడం కాబట్టి ఒకటొకటిగా చక్కగా చెప్పి తీసుకొని వస్తున్నాడు. మీరు 20వ అధ్యాయంలో మీరు చూస్తే, 20వ అధ్యాయం అయిపోయింది, 22వ అధ్యాయంలో మీరు చూస్తే 18వ వచనం నుంచి చూడండి. రకరకాల ప్రతి పనికి ఉన్నాయి, మీరు చదవండి. ఇవన్నీ కూడా నిర్గమకాండము, లేవియకాండము, ఇవన్నీ చదివితే మీకు ఆ చట్టాలు ఏంటో, ఆ బాధ్యతలు ఏంటో మీకు అర్థమైపోతుంది. మీ ఇష్టం ఇక తర్వాత అర్థం చేసుకున్న తర్వాత. ఇక ఏమంటాడంటే, శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు అంటాడు. తర్వాత మృగ సంయోగము చేయడం ప్రతివాడు నిశ్చయముగా మరణ శిక్ష అంటాడు. పరదేశిని విసిగిపోవద్దు అంటాడు. తర్వాత బాధిపోవద్దు అంటాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశంలో ఉంటారు కదా, విధవరాలనైనాను దిక్కులేని పిల్లలనైనాను బాధ పెట్టకూడదు అంటాడు. ఇవన్నీ మనం చూసుకొని నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఎప్పుడైతే దేవుని బిడ్డగా ఉంటావో నువ్వు అనుసరించవలసినటువంటి అంశాలు ఇవి, నువ్వు గౌరవించవలసిన చట్టాలు ఇవి. ఈ చట్టాలను నువ్వు గౌరవించకుండా నువ్వు ఏదో చేశానండి, ఓయమ్మ మేము అది చేసాం ఇది చేసాం, నేను పుట్టుక క్రైస్తవుడిని, దేన్ని ఎవరిని ఉద్ధరించడానికి? నువ్వు 100 సంఘాలు కడితే ఏంట, నేను 10 సంఘాలకు పోయి వచ్చినా ఆడ పెద్ద దిక్కుగా ఉంచి ఇవి వింటూ ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. ఈడు నేర్చుకొని వచ్చాడు, ఇక్కడ ఈడెంత పాడు చేస్తాడు అనుకుంటుంటా. అటువంటి వాళ్ళు అనిపిస్తుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. మీరు గమనిస్తే చూడండి, ఇంకా చాలా చక్కగా ఉంటాడు. ఇవన్నీ కూడా చెప్తాడు. అసలు ఎట్లా ఉండాలి, ఎలా బీదవాళ్ళతో ఎట్లా ఉండాలా, ఉన్నవాడితో ఎట్లా ఉండాలా, పరదేశంతో ఎట్లా ఉండాలా, విధవరాలతో ఎట్లా ఉండాలా, పిల్లలతో ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక ఇది 27వ వచనంలో కూడా మీరు చూసినట్లయితే చక్కటి మాట ఉంది చూడండి. నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును అంటాడు. ఎవరిని? బానిసలు. ఎవరైనా సేవకులను బాధ పెట్టుకోడు. సేవకుడు అంటే కాపరి గురించి చెప్పట్లా, పనివాళ్ళ గురించి. కొంతమంది విసిగిస్తూ ఉంటారు కదా, అటువంటివి కూడా దేవుడు ఎంత చక్కగా రాదు. ఇల్లు కట్టుకుంటే చుట్టూ వాల్ కట్టేయమంటాడు, కింద పడిపోకుండా. ఎన్ని చక్కటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు పెట్టాడు. పిట్ట కూడా కట్టమని చెప్పి ఎప్పుడో ఉంది బైబిల్లో, ఎవరికి హాని కలగకుండా. ఎంత చక్కగా ముందు చూపుతో దేవుడు అన్నీ కూడా ప్రజలకు అనుకూలంగా, ప్రజల క్షేమార్థమై ఇవన్నీ కూడా రాయించింది. ఆయన సంతోషం కోసం, ఆయన గొప్ప కోసం, ఆయన మహిమ కోసం అని మీరు అనుకుని పాటించకపోతున్నారేమో కానీ ఆయన చెప్పింది మీ క్షేమం కోసం. రాజ్యాంగం ఉన్నది ప్రజల క్షేమం కోసం, చట్టాలు ఉన్నవి ప్రజల క్షేమం కోసం. ప్రజలే వాటిని గౌరవించగా, ప్రజలే వాటిని పాటించగా, ప్రజలే వాటిని అనుసరించకపోయినట్లయితే ఎవరికి నష్టం? రెడ్ లైట్ పడిందంటే ఆగాలా, నా ఇష్టారాజ్యంగా నేను పోతానంటే ఆ పక్కోడు వచ్చా, ఈ పక్కోడు వచ్చా, పెద్ద బండి వచ్చి తగిలే చస్తావు కదా. లేదు ఏమీ కాలేదు, కనీసం ట్రాఫిక్ అంతరాయం అయిపోతావు కదా, ఆ పక్కోడికి ఈ పక్కోనికి అడ్డమైపోతావు కదా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా మన ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి, జాగ్రత్త పరచబడాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఆశీర్వాదాలు పొందుకోవటం ఒక్కటే కాదండి, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడాలి. అమ్మ పావని వస్తే ఎంత పని చేస్తుందండి, వెరీ గ్రేట్. ఇలా ఒకరికి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. నాకు నేను ఆశీర్వాదమే, నాకు ఆశీర్వాదాలు రావడం నాకు సంతోషమే. కానీ నేను ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటే అంత నాకు ఎక్కువగా దీవెన, అంత బాధ, అంత బాగుంటుంది, అంత బలం ఉంటుంది, అంత సంతోషం ఉంటుంది. ఎంతసేపు నా 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 అంటే అది స్వార్థమైపోతుంది. మన 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 అనుకుంటే అది దీవెన అవుతుంది, అది దీవెన అవుతుంది. దీన్ని మనం జ్ఞాపకం పెట్టుకునేటువంటి మాటలు అనేకం ఉన్నాయి. మరి 23వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే చక్కటి మాటలు ఉన్నాయి. ఈ చట్టాలు మీరు అన్ని చదవండి, మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీరు ఇంకా గౌరవించే పరిస్థితులు పెరుగుతాయనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇంకా ఏమంటాడు 23వ అధ్యాయంలో, ఇక్కడే నిర్గమకాండం ఇక్కడి నుంచో చూపిస్తున్నాను, టైం లేదు కాబట్టి. ఏమన్నాడండి, లేని వార్తను పుట్టింపకూడదు. గ్యాసిప్స్, లేని వార్త, ఆడిట్ట వీడిట్ట, ఉన్నది చెప్పుకోవడానికే వీలు కాని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాము. ఇంకా ఏమంట, లేని వార్తను పుట్టింపకూడదు. కొంతమంది మసాలాలు వేసి చెప్తూ ఉంటారు, ఏదో జరిగింటది కొద్దిగా, ఈ కొద్దిగా వీటికి పోయేసరికి కొద్దిగా మసాలా ఆడవుతుంది, ఆడికి పోయేసరికి ఇంకొంచెం మసాలా కలుపుతారు, ఆడికి పోయే అసలు నిజం పోయి ఆడికి పోయేసరికి ఎంత పోతుంది, ఒట్టి మసాలా పోతుంది. మసాలాలు తింటే ఏమవుతుందో మనకు తెలుసు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాలి. ఒట్టి మసాలాలు తింటే ఏమవుతుంది? లేని వార్తను పుట్టింపకూడదు, రాజ్యాంగంలో ఉన్నది. మన రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నా, మన చట్టాల గురించి మాట్లాడుతున్నా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి
వాళ్ళు ఇప్పుడు చెప్పాను కదా, వాని గురించి వీడు, వీని గురించి వాడు, లేని వార్తను పుట్టింపకూడదు. ఇంకా ఉన్న వార్తల్లో కూడా 10 మందికి కీడైతుందంటే కొంచెం మౌనం ఉంటే బెటర్. నేను బాగుపడి పక్కకు వస్తానేమో, ఆ క్షణానికి నన్ను 10 మంది గొప్ప అనుకుంటారేమో, కానీ దాని తర్వాత జరిగే నష్టానికి నువ్వే బాధ్యుడమవుతావు. ఒకరు నానే ముందు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు అసలు అన్యాయపు సాక్ష్యమే పలకొద్దు అంటాడు కదా. ఇవన్నీ రాజ్యాంగంలో, అంటే మన రాజ్యాంగంలో, మన పరిశుద్ధ గ్రంథంలో మనకు దేవుడు ఇచ్చినటువంటి చక్కటి ప్రణాళికలు, రూల్స్, రెగ్యులేషన్స్, ఆజ్ఞలు అనుకోవాలి. అంతే కదా. ఎంతమంది ఉన్నామండి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశోధించడానికి ఆసక్తి కలిగి ఆయన మార్గంలో ఏ క్రైస్తవ జీవితం అండి, ఏ పుట్టుకండి, అందరూ తిట్టుకోవడమే, ఏం లాభం వచ్చి మిమ్మల్ని బట్టి కదా నా నామమా, గట్టికి చెప్దామా? మరి అది తప్పు కదా. మనల్ని బట్టి దేవుని నామం ఏం కావాలి? వెలుగు కావాలి, మహిమ కావాలి. అక్కడ అందరికీ నేను చెప్పాను కదా, మనకు ఆశీర్వాదాలు రావటం మంచిది, మనం ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండటం ఇంకా మంచిది. అది నిజమైన జీవితానికి ఒక అర్థం ఇస్తుంది. నేను బ్రతకటం సంతోషమే, 10 మంది కోసం బ్రతికితే నేను చచ్చినా కూడా బ్రతికిపోతాను. అంతేనా? నన్ను తలుచుకుంటూ ఉంటారు కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, ఈ రాజ్యాంగాన్ని, ఈ చట్టాలను మనం గౌరవించలేకపోతే, మనం అనుసరించలేకపోతే, వీటిని మరి పాటించడంలో కొంచెం ఏమైనా ఇబ్బంది వస్తే వాటిని దేవుడే పరిష్కరిస్తాడన్న సత్యాన్ని మనం గ్రహించి ముందుకు వెళ్ళలేకపోతే అన్ని నష్టపోతూ ఉంటాం. మరి ఇంకోటి ఏమంటాడంటే, సమూహం ఏమంటాడు? దుష్కార్యం చేయించటకే సమూహమును వెంబడింపవద్దు. ఈజీగా కలిసిపోతారు కదా. నేను చెప్పాను కదా, చర్చికి రమ్మంటే 4 రారు. ఓ బారుకు పోదాం, ఒక సినిమాకి పోదాం, ఎంతమంది కలుస్తారండి? టయానికి కలుస్తారు కదా. ఎంతైనా ఖర్చు పెట్టుకుందాం అంటారు. బాగా తినడము, త్రాగడము, సంతోషించడం వైపు మనుషులు మళ్లింపబడుతూ ఉన్నారు. ఇంకా చెప్తాడు, అన్యాయం త్రిప్పివేటకి సమూహంతో చేతి వాద్యంలో సాక్ష్యం పలకకూడదు. వాద్యవాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతంగా ఉండకూడదు. బీదవాడు, పలుకుబడి లేనోడు, నోరు అమాయకుడు అంటే వాడి మీద నెత్తిని ఇంకా ఎక్కువ వేసేసి బండలు వేసేసి తప్పించుకుందాం అనుకుంటూ ఉంటారు. తప్పు చేసిన వాళ్ళు దొరికిపోతారు దేవుని దగ్గర. దేవుడు ఇవన్నీ చట్టాలు చేసేసాడు. ఇంకా నీ శత్రుని ఏదైనా గాడిదైనా తప్పిపోయినట్లయితే అది కనబడినట్లు అవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. దరిద్రుని వాద్యంలో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా నుండము. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషునిగా ఎంచను. ఇక మంచి మాట ఉంది ఇక్కడ. ఏమంటున్నాడు 8వ వచనంలో? లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గల వానికి గురుడితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. ఇంకో మాట, పరదేశిని బాధింపకూడదు. నేను నమ్మి వచ్చి ఇక్కడ బతుకుతున్నాడు, నీ ఎండ చూసుకున్నావు, నీ ప్రేమను చూసుకున్నావు, నీ బలాన్ని చూసుకున్నావు, బతుకుతున్నాను నేను. నాకు వెన్నుపోటు పడటం, నన్ను బాధించడం చేయకూడదు. ఎన్ని చట్టాలు, ఎన్ని పద్ధతులు, ఎన్ని రాయబడ్డాయంటే వీటిని మనం అనుసరించి నడుచుకుంటే దేవుని కొరిగేది ఏం లేదండి. అది మనకు క్షేమం, ఇవి మనకు ఆశీర్వాదం, ఇవి మనకు బలము, ఇవి మనకు దీవెన అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. పొద్దున్నే వెళ్ళి మనము స్కూల్స్లో కానీ ఎక్కడైనా బయట కానీ ఈ యొక్క జెండా ఎగరవేసి వస్తున్నాము. నిజంగా ఈ గణతంత్ర దినోత్సవానికి ఏర్పాటు చేయబడ్డ రాజ్యాంగం మనకి ఎంత తృప్తినిచ్చింది, ఎంత క్షేమాన్ని ఇచ్చింది, ఎంత బలాన్ని ఇచ్చింది. దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాం. దాని యొక్క ఫలాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి దేవుడు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఒప్పుకొని వచ్చావు. నేను అందుకే మొదట స్వాతంత్రం గురించి మాట్లాడాను. నువ్వు ఒప్పుకొని వచ్చావు, ఒప్పుకొని గురించి మనం మాట్లాడడం అవసరం లేదు. వానికి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, వాడు వినాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ నువ్వు ఒప్పుకొని వచ్చినావు, దేవుని నేను అంగీకరించానని నమ్ముతూ ఉన్నావు, ఆయన మరణ పునరుత్థానం నమ్ముతూ ఉన్నావు, ఆయన సువార్తను నమ్ముతూ ఉన్నావు. నమ్మిన నీవు ఏం చేస్తున్నావు? మరి ఈ చట్టాలన్నీ నీకు ఉన్నాయి కదా. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, మొదలు పెడితే పక్కన గురించి మాట్లాడుతూ ఉంటాం. విసుగు వస్తుంది, మనకే విసుగు వస్తుంది, వాళ్ళకి విసుగురదు పాపం. ఎంతసేపు వాడిట వీడిట మాట్లాడొచ్చానుందా, వాక్యంలో మాట్లాడకూడదు, లేని వార్తను పుట్టింపకూడదు. ఇవన్నీ రూల్స్ చాలా ఉన్నాయి. వీటిని మనం గమనిస్తే ఇక దేంట్లో కూడా మనము ఫెయిల్ కాము. ఇక ఏ దాంట్లో కూడా. లేవీయుల కాండం 11వ అధ్యాయంలో చూడండి, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం అనేటువంటి రాజ్యాంగంలో మనకి ఇవ్వబడినటువంటి చట్టాలు. ఇవి మన క్షేమార్థమై రాయబడ్డాయి, మన ఆశీర్వాదం కోసం రాయబడ్డాయి. ఏమంటాడండి 11వ అధ్యాయం లేవీ కాండంలో? మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలుతో ఇట్లనుడి, భూమి మీద తినే వాటిల్లో కూడా పెట్టేశాడండి బాబు. చాలా మందికి డౌట్, అది తినొచ్చా ఇది తినొచ్చా అని.
అలాగని నూతన నిబంధన పాత నిబంధన కంపేర్ చేసుకోవాలి. కానీ పాత నిబంధనలు అప్పటికప్పుడు వచ్చారు కాబట్టి చాలా క్రమశిక్షణ పెట్టాడు. నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఆ క్రమశిక్షణ తీసేసాడా ఉంచాడా? నేను మళ్ళీ చూపిస్తాను వాక్యం. ఏమి తినాలి ఏమి తినకూడదో కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మీరు గమనించుకోండి. మరి మధ్య ఎవరు అడిగారు ఇవి తినొచ్చా అవి తినొచ్చా అని. చక్కగా ఉన్నది మాటలు. భూమి మీద ఉన్న జీవులన్నింటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును, జంతువులలో ఏది డెక్కలు కలిగి ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏవి తినాలో, ఏవి అపవిత్రమైనవో, ఏవి మంచివో వాటిని గురించిన వివరణ దీంట్లో ఉన్నది. మీరు గమనించుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఏవి తినాలో వాటికి కూడా కొన్ని రూల్స్ పెట్టాడు. ఇష్టారాజ్యంగా తినడానికి లేదు, ఇష్టారాజ్యంగా పోవడానికి లేదు. చక్కగా దేవుని ప్రణాళికలో మనం నడపబడితే మనకు అది ఆశీర్వాదము. అలా లేకపోతే మనం జీవాన్ని కోల్పోతాం. అంటే శారీరకంగా చచ్చిపోము, ఏమీ కాదు, అన్ని మామూలుగా నడుస్తుంటాయి. కానీ దేవునితో దూరం నాకు దూరం పెరిగితే నా ఫలాలు నా దీవెనలు మీకు అందవు. మనుషులమే ఇట్లా ఉంటే తల్లిదండ్రులకు దూరం అయితే ఏమైపోయిందమ్మా? తప్పిపోయిన కుమారుడి కథ మీకు అందరికీ తెలుసు. తండ్రి దగ్గరికి పోయి కొట్లాడి ఆస్తి తీసుకుని వెళ్ళిపోయినాడు. పాపం ఎంజాయ్ చేసినాడు. ఏమైంది చివరికి? తండ్రికి దూరం అవడం ఏం తెచ్చింది? అతనికి ఆశీర్వాదం తెచ్చిందా ఇంకేదైనా తెచ్చిందా? ఒక మనిషి ప్రేమించే మనిషికి దూరం అయితే ఆశీర్వాదం వస్తుందా ఇంకేదైనా వస్తుందా? శాపం అని నేను అన్నాను, కానీ దుఃఖం అయితే వచ్చింది. పందుల పొట్టు తినాల్సి వచ్చింది ఆయన. మళ్ళీ దగ్గర అయితే ఏమి జరిగింది? మళ్ళీ దగ్గర అయితే హత్తుకొని కాదు, మొదటి స్థానం కంటే మించిన స్థానం ఇచ్చినాడు. ఏమిచ్చాడు? మొదటి స్థానం ఇచ్చాడా? అరే అట్లా చేసిపోయినావు రాబాయ్, నువ్వు రావద్దు ఇంకా నన్ను మోసం చేసి అన్నాడా? నువ్వు మళ్ళీ మార్పు చెంది లేదు తప్పైపోయిందని వస్తే, ఇది మనకు సువార్తల్లో కూడా ఉంది, మత్తయి సువార్తలో, మళ్ళీ వస్తే మళ్ళీ ఆ స్థానం ఇచ్చి గౌరవించమని ఉంది. నువ్వు మళ్ళీ వస్తే తప్పైపోయిందని వస్తే, ఒప్పుకొని వస్తే, మళ్ళీ చేయనని వస్తే, ఇది జ్ఞాపకం. ఇవన్నీ చట్టాలే, ఇవన్నీ రాజ్యాంగం కదా మనకి ఇచ్చినటువంటి, మన పరిశుద్ధ కదా మనకి ఇచ్చినటువంటి చట్టాలు ఇవన్నీ కూడా. మీరు గమనించినట్లయితే చక్కటి మాటలు ఉన్నాయి. ఏమి తినాలో ఏమన్నది ఇవన్నీ కూడా. ఈవెన్ పక్షుల్లో కూడా 11వ వచనం నుంచి పక్షుల్లో కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు గమనించుకోండి, చదువుకోండి, సమయం లేదు కాబట్టి. 29వ వచనంలో ప్రాకు జీవరాశులు, ప్రాకే పురుగుల్లో కూడా ఏవి తినాలి ఏవి తినకూడదు. మొదటేమో జలచరాలు అన్నాడు, జీవులు అన్నాడు. రెండవది ఏమో జలచరాలు అన్నాడు 9వ వచనంలో. మరి 13వ వచనంలో పక్షులు అన్నాడు. మరి 29వ వచనంలో నీలం ప్రాకు జీవరాశులు అన్నాడు. సో ఇవన్నీ మీరు చదవండి. ఏవి తినాలి ఏవి తినకూడదు చాలా క్లియర్గా ఇక్కడ చెప్పబడ్డాయి. సో ఇందులో సమయం లేదు కాబట్టి నేను ముగించేస్తా ఉన్నాను. 19వ అధ్యాయంలోకి వెళ్తే, 19వ అధ్యాయంలోకి పోతే 9వ వచనం నుంచి మీరు గమనిస్తే చాలా ఉన్నాయండి. ఇవన్నీ చట్టాలే. ఇవన్నీ మన పరిశుద్ధ గ్రంథం అనేటువంటి ఒక రాజ్యాంగం మనకిచ్చినటువంటి చట్టాలు. ఇవి మన క్షేమం కొరకు వచ్చినటువంటి చట్టాలు. వీటిని అనుసరించి నడుచుకుంటే మనకు దీవెన. ఇది మనకు దీవెనే కాదు, ఇంకా అనేకులకు దీవెన. ఈ గణతంత్ర దినోత్సవం రోజు ఈ చట్టాలు, ఈ కాన్స్టిట్యూషన్ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నేను చదవలేదు, నేను వినలేదని నువ్వు అనకుండా, మళ్ళీ రేపొద్దున ఏదైనా జరిగితే మరి ఆ రోజు చెప్పాను కదా అని అనడానికి నాకు దేవుని దగ్గర ఒక అవకాశం ఉంటుంది. ఏమనుందో చూడండి. 9వ వచనం నుంచి 19వ వచనం. లేవియ కాండంలో, మీరు మీ భూమి పంటను పోయినప్పుడు ఆఖరి పండే పంట దగ్గర, భూమి దగ్గర కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు. ఎంతమంది పాటిస్తున్నామండి? ఇన్ని ఉంటే ఆడొస్తాం సార్ సంఘానికి. పెద్ద సంఘానికి పోతే కూల్ డ్రింక్ ఇస్తాడు, సమోసా ఇస్తాడు, బిస్కెట్ ఇస్తాడు ఆయన కదా. మీ దగ్గర నుంచి 10,000 20,000 రాయించుకుంటాడు, ఫోన్లు చేస్తాడు, బాగుంటుంది. లేకపోతే భోజనాలు పెట్టే సంఘాలు కొన్ని ఉంటాయి. ఆదివారం చికెన్ ఉంది, మటన్ ఉంది అనుకుంటా. ఇవి సులువైనవండి, నీ క్షేమం కొరకు రాయబడ్డవి. కఠినమైన బరువులు ఎప్పుడు కూడా, మొయ్యలేని బరువులు ఎప్పుడు కూడా దేవుడు పెట్టలేదు. నువ్వు తినే దగ్గర, నువ్వు తాగే దగ్గర ఏ పద్ధతిలో ఉంటే నీకు ఆశీర్వాదం అని చెప్తున్నాడు అంతే. అందుకు మించి ఇంకా వేరే పెద్ద కష్టమైనవి ఏం చెప్పట్లేదు. మీరు ఏమంటాడు చూడండి. ఊరలను పూర్తిగా కోయకూడదు, నీవు కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ పలవృక్షముల తోట పరిగెను గుర్చుకొనకూడదు, నీ పలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను. కింద పడ్డా కూడా ఏరుకొని వస్తాం, పక్కోడు తీసుకొని పరిగెడుతుంటే ఎంటబడి కొట్టి మరి లాక్కొని వస్తాం. చిన్నప్పుడు ఊర్లలో తోటల్లో జరిగేటివి కదా. ఊరికి వదిలిపెట్టాలి తోటమాలి, దొంగగా పోకూడదు. ఎటు పోవాలి? వాళ్ళు కోసుకునేటప్పుడు పోతే కింద పడ్డామంతా మనవే. ఇంకా పాపం పిల్లలు అని కొన్ని ఇస్తారు కూడా. ఎంత చక్కటి దేవుడు అండి, ఎంత ప్రణాళిక, ఎంత ముందు చూపు, ఎంత ఆశీర్వాదకరమైన పరిస్థితి. అవన్నీ చేయక భూములు సారాన్ని కోల్పోయినాయి, పంటలు రావట్లేదు. ఒక గింజ 100 అంతల పంట అంటే 100 అంతల గింజలు వేస్తే ఒక్క గింజకు పంట వస్తుంది. పాప ఇంత వచ్చా అంత వచ్చాను. టమోటాలు పెరిగి 100 రూపాయలు, 120. పోసుకుండి. ఎవరు పోసుకుంది? దళారు. ఇప్పుడు ఏమైపోయింది?
రూపాయలు రోడ్ల మీద పోస్తుంటారు. మనకే 10 రూపాయలు అంటే రైతు దగ్గర నుంచి రూపాయికో 10 రూపాయకో ఉంటారు దళారులు. రైతుకు కడుపు మండి ఏం చేస్తాడు? ఇంతకుముందు చూసినాం మనం వాటిని అన్నిటి. ఎందుకు ఇవన్నీ వచ్చినాయంటే ఈ చట్టాన్ని గౌరవించలేకపోవటం వల్ల. ఈ కాన్స్టిట్యూషన్ నేను అందరికీ చెప్పట్లేదు, ఓన్లీ క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి మహా గొప్ప భాగ్యం ఇది. దీనిని మనం అనుసరించి నడుచుకుంటే మనం దీవించబడతాం. మనం దీవెనకరంగానే కాకుండా ఇతరులకు అనేకమైనటువంటి దీవెనలు మనం ఇవ్వగలుగుతాం. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. మీరు గమనిస్తే నీ పలోక్షం తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదల వాటిని వదిలిపెట్టాలి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు. బొంకకూడదు అంటే నేను చేయలేపో, చేసింటాం చేయలేపో అని రుబాబ్ చేస్తాం, డామినేట్ చేస్తాం. నేను చేయలేలా, ఎవరు చెప్పినారు నీకు అని ఇంకా కటువుగా మాట్లాడతాం. బొంకకూడదు. ఇంకేమిటాడు? ఒకటితో ఒకడు అబద్ధం ఆడకూడదు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఎవరు? క్రైస్తవులు. ఎందుకు రాలేదమ్మా నా సండే? మొక్కలు నొప్పి సార్, ఇంతలా అయింది. ఆ ప్రేరాలు పూసుకుని, అది నీ ప్రేరాలే. నీ ప్రేరాలు పూసుకుంటేనే తగ్గింది. ఎందుకంటే కాపరిని ఎత్తాలి కదా, ఎందుకంటే సంఘానికి రాలేదని కోపడుతున్నాడు కదా. నోరు తెరిస్తే అబద్ధాలి. అందుకే నేను హౌస్ విజిట్ చేయను. చాలా ఇష్టమైన వాళ్ళ ఇంటికి 1-2 సార్లు వెళ్తాను. మన సంఘంలో నేను హౌస్ విజిట్ చేయను. ఎందుకంటే పోయిన నుంచి వారు నోరు తెరిచి చెప్పే అబద్ధాలన్నీ ఉంటుండాలి. ఏం వాడు చెవులు తుప్పు వదిలిపోద్ది. 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా చాలు నాయన, నాకు తృప్తి అనుకుంటుంది. బొంకకూడదు, నీ పొరుగు అంత అబద్ధం ఆడకూడదు. నా నామమును బట్టి నమ్మకపోతే సుభద్రక్క నమ్మలే. నేను చెప్తే ఏం చేయాలి? నేను ఇంకా నమ్మించాలి. ఏం చెప్పాలి? దేవుని మీద ప్రమాణము చేసి ఏమనాలా? దేవుని మీద ప్రమాణం మాట పలకాలంటే ఇప్పుడు భయపడాలరా నాయన. ఎంత ఈజీగా ఈ మనంతా తగ్గిపోయినట్టు చూస్తున్నాను. కానీ పాత రోజుల్లో అయితే ఇది ఏదన్నంటే ఏమంటారు? కావాలంటే నేను దేవుని మీద ప్రమాణం చేసి, ఇంకా ఎక్కువ అంటే అప్పట్లో సెంటిమెంట్లు వస్తుండే. ఏమని? పిల్లల మీద ప్రమాణం చెయ్యి. పాటించరా నాయన ప్రమాణాలు ఎందుకురా తండ్రి? ఎక్కడ బోధ, ఎక్కడ మంచి బోధ, ఎక్కడ సారవంతమైన బోధ, ఎక్కడ నీకు శ్రేష్టమైన బోధ, ఎక్కడ నీవు తప్పిపోకుండా నిన్ను భద్రపరచాలనేటువంటి బోధ ఉన్నదో అక్కడ వెళ్ళాలయ్యా. నీకు ఆశీర్వాదం కలుగునగాక. ఏ ఒక్క దాంట్లో కూడా హెచ్చరిక ఉండదు, ఏ ఒక్క దాంట్లో కూడా కటువుదనం ఉండదు. ఎందుకంటే కటువుగా చెప్తే విశ్వాసి రాడు. విశ్వాసి రాకపోతే దశమభాగం రాదు, కృతజ్ఞతార్పణ రాదు, మెంబర్షిప్ రాదు, అన్ని రాదు. కాబట్టి ఎంతసేపు కాపరి దృష్టి ఏంటి? పట్టుకోవాలంటే ఏంటి? తీయని మాట వాళ్ళకి. తీయగా అంటే రాదు కదా, మాలాంటి వాళ్ళకి రానే రాకపోయా. నేర్చుకుందామంటే కోచింగ్ క్లాస్లోకి వెళ్తున్నా రావట్లేదు. నాకైతే డబ్బులు పెట్టి కోచింగ్లోకి వెళ్తున్నా కూడా నాకు రావట్లేదు. తీయగా మాట్లాడు. ఏం చేస్తాను దేవా? దొంగిలింపకూడదు, చేయకూడదు, అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను, నీ పొరుగు వాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు. ఎంత దొరికినంత దోచుకో. పఠిస్తున్నావా అండి? ఎంత బకరా దొరికితే అంత మంచిది కదా. అంత దగ్గర 10 రూపాయలు దొరుకుతుంది అనుకో, మమత లాంటి ఇన్నోసెంట్ వచ్చింది అనుకో, ఒక 100 లాగుతాం. ఎందుకంటే కొంచెం తిక్కలు దొరికినారు కదా, 10 రూపాయల దగ్గర 100 లాగుతాం. ఎక్కడ నేను ఇతరుల గురించి, ఇతరుల లోకం ఇట్లాగే ఉంది, నేను కాదంటాం లేదు. కానీ యాజ్ ఎ క్రిస్టియన్, ప్రభువును విశ్వసించినటువంటి బిడ్డగా, విశ్వాసిగా నువ్వేం చేస్తున్నావు? అన్ని విషయాల్లో, ఒక్క విషయం కాదు, ఎన్ని విషయాల్లో గమనిస్తామంటే అన్ని విషయాలు. ఒక కుటుంబాన్ని దర్శిస్తే ఇట్లాగే రిజల్ట్ విషయంలో, వీళ్ళ రిజల్ట్కి ముందో వెనకను మా వాళ్ళు పాస్ అయ్యారండి అట్లా. నేను మామూలుగా తమాషగా గిల్లుతా కదా, గిల్లి ఏమన్నా ఊరికే సప్పగా చెప్తే ఎట్లా అమ్మా జర పార్టీ గిట్టు లేదా, స్వీట్ గిట్టు లేదా. మొన్న ఫోన్ చేసినారు వాళ్ళు. ఏమంటే 4 పోయినాడు, సప్లిమెంటరీ కడుతున్నాడు, కొంచెం ప్రేయర్ చేయి. మరి ఎంత పాస్ అయినాడు అని చెప్తే కదా, నేను పార్టీ కూడా అడిగింది కదమ్మా. ఎవరు వీళ్ళంతా క్రైస్తవం? ఏమి కాపరికి చెప్తావు చిన్నతనమా? మరి ఈరోజు ప్రార్థనకి ఎట్లా అడుగుతున్నావు? నువ్వు సంఘానికి సరిగా రావు, దేవునితో సరిగా అంటే నేను ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. నువ్వు దేవునితోనేమో సరిగా లేకపోతే మరి ఎట్లా నేను రికమెండ్ చేయాలి? నువ్వు చెప్పకపోతే ఇంకో పెద్ద పాస్టర్ ఉన్నాడు, ఆయన ఇంకా క్లోజ్ అంటారు దేవునికి. కొంతమంది నేను కొత్తలో దేవునిలోకి వచ్చేటప్పుడు ఇటు అడిగి కూడా చూసిన, పాపం అమాయకంగా వెళ్తుంటే ఆడికి ఇటుకి వెళ్తే ఆయన చెప్తుండే, రాత్రి దేవుడు వచ్చి పక్కన కూర్చునే నీ గురించే మాట్లాడితే అంటుండే. ఇక బెదిరిపోతుంటే వాయప్ప దేవుడు వచ్చిన రాత్రితో మాట్లాడినాడంట. నా వల్ల కాదన్నా అనేది ఇక మళ్ళీ పోకుండా మానుకునేది వాళ్ళు. అట్లా నేను ఎవరి దగ్గరికి పోవటం ఎందుకు మానుకున్నానండి? ఇవన్నీ విని
అవి మీకు చెప్పను, నేను అటువంటివి చెప్పను. కుదరదు, అటువంటివి కుదరదు, వీలు కావు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని నామం అపవిత్రపరచకూడదు. ఇక ఏమంటారు, దోచుకొనకూడదు, ఈ పొరుగు వాడిని హింసింపకూడదు, అని దోచుకొనకూడదు, కూలి వాడిని కూలి మరునాటి వరకు నీ ఎంత ఉంచుకొనకూడదు. అంటే మరునాటి కంటే రేపు ఇవని కాదు, లేనోడు అడుగుతా అడిగాడు. మామూలుగా మన సిస్టమ్ ఉంటుంది, ఏదో నెల జీతం ఉంటుంది, వ్యవసాయం ఇట్లా ఉంటుంది, సంవత్సరానికి గ్రాసం ఉంటుంది, కొన్ని చోట్ల ఊర్లలో సంవత్సరానికి ఇంత మాట్లాడుకొని చేసేది ఉంటుంది. అది కాదు, అంటే ఉంచుకోవద్దు అనే దాంట్లో అర్థం ఏంటంటే అలా బిగబట్టకూడదు. ఏదో ఒక వంక పెట్టుకొని ఆ రోజు నువ్వు గ్లాస్ బగలు కొట్టావుగా అని పని మనిషి దగ్గర ఈ రోజు నేను పని జీతం పట్టుకొని 10 రూపాయలు లాక్కుంటే ఏమొస్తుందండి? నాకు ఏమొస్తుంది? తిట్టు, కోపం వస్తే ఎందుకో మాటలు చేసిన అన్ని బాగా కొట్టినాను అంతవరకే, కానీ పని వాటి జీతం మిగిలించుకోకూడదు. ఇది మీరు గమనించి ఇవన్నీ చూడండి, ఎంత చక్కటి చట్టాలండి. ఎవరి కోసం రాసాడు ఇవన్నీ కూడా? మన క్షేమం కోసం. ఇవెందుకు చెప్పట్లేదు కాపర్లు? నాకు అర్థం కావట్లేదు. అంటే అందరికీ తెలుసానేమో కదా, వాక్యాలలో అప్పుడప్పుడు కొన్ని వస్తుంటాయి కాబట్టి చాలా అనుకుంటారేమో. అలా చెప్తే ఎవడింటాడండి? ఎక్కిచ్చి పంపు కొట్టి పోస్తుంటేనే లోపలికి పోవట్లేదు. పైన చెప్తే ఎవరికి అందుబాటులోకి వస్తాయి. నీ ఎద్ద ఉంచుకొనకూడదు, చెవిటి వాడిని తిట్టకూడదు, ఎందుకంటే వాడిని వినపడదు, గుడ్డి వాడిని ఎదుట అడ్డం వేయకూడదు. ఎంత మంచి దేవుడు అండి, ఎంత సెన్సిటివ్. చిన్నవి కూడా చిలక చెప్పినట్టు, పసిపిల్లలకి చెప్పినట్టు చెప్తున్నాడు. ఇంకా ఏమంటాడమ్మా? నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడిని పక్షవాతం చేయకూడదు, గొప్పవాడిని అభిమానం చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను, నీ ప్రజల్లో కొండములాడు వాడి ఇంటింటికి తిరగకూడదు. నీకు ఒకరి మీద ఒకరికి చెప్పే అలవాటు ఉంటే వాడిని రానియకూడదు, అసలు ఇంటింటికి రానియకూడదు అసలు వాడిని. మనమేంటి 4 చెప్పిపోతాడు, ఏమైందిరా మనం వాళ్ళు నిన్ననే పోయి వచ్చిన వాడి ఇంటికి అని మొదలు పెడతాడు వాడు. కొండెములాడు వాడిని ఏమంటాడమ్మా? ఇక్కడ ఏమనుంది? ఏమనుందమ్మా? కొండములాడు వాడి విషయంలో తిరగకూడదు, అని రానియకూడదు. ఇంకా నీ సహోదరునికి, నిన్ను నమ్మొచ్చిన సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. నేను యెహోవాను. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపం నీ మీదకి రాకూడదు, నీ తప్పక వాడిని గద్దింపవను. పగపట్టొద్దు, గద్దింపాలి. నా దగ్గర లక్షణం ఇది, ఊరికే గద్దింపు. ఎందుకంటే వాడికి అయిపోతుంది. పగలు ద్వేషాల కంటే ఆ గద్దింపుతోనే వాడికి అయిపోతుంది. మనసులో పెట్టుకొని ఇటు చూసుకుంటా అట్లా చూసుకుంటా మీ ఏందేమని. ఈ ఎలక్షన్ టైంలో చాలా చూసిన నేను ఇట్లాంటివి. పాపం డబ్బులు ఇస్తే పోయి తెచ్చుకుంటారు, మళ్ళీ మా దగ్గర ఎప్పుడన్నా మీటింగ్, నిజంగా వాళ్ళు గెలుస్తారంటావా నన్ను అడుగుతుండే. ఇదేది సార్ నిన్న పోయి డబ్బులు తెచ్చుకున్నావంట కదా అన్నావు అంటే, ఎవరు చెప్పినారు నీకు అంటుండే. ఏమి క్రైస్తవులం కదా, పలకాల కదా, తెచ్చుకున్న కింద పాపానికైనా గెలువును గాక గెలుచును గాక అని పలకాలి. ఈ మాటకి ఏమన్నా దేవుడు విలువ ఇచ్చి దాన్ని చేస్తాడు కదా, సక్సెస్ చేస్తాడు కదా. తిన్నంటి వాసాలు లెక్క పెట్టడం, ఇది విశ్వాసం లక్షణం. ఏమిటండి, ఏమి రాజ్యాంగం? ఇంత మంచి రాజ్యాంగం మనకుంటే దీన్ని అనుసరించి నడుచుకోకుండా పాడు చేస్తే దేవుడు నిన్ను క్షమించాలి, మళ్ళీ కాపరి నిన్ను క్షమించాలి. ఏమి హెచ్చరించకూడదు. ఏమంటే నేను దశమ భాగం ఇవ్వాలి, నేను కృతజ్ఞతార్పణలు అర్పించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇవ్వకం నాలాంటి కాపరి మాత్రం భుజానికి ఎత్తుకోవాలంటే ఖచ్చితంగా ఇవన్నీ నువ్వు పాటించగలిగి, నువ్వు నేను కూడా అంతే. నేనేదో పాటించనని కాదు, నేర్చుకుందాం. ఇద్దరం పిల్లలవే, నువ్వు నాకు నేర్పించు, నేను నీకు నేర్పించు. అదే సహకారం, అదే సహాయం. అందరం అన్ని 100కి 100 చేస్తామనేది కాదు. ప్రయత్నం లోపం లేకుండా, నేను పడిపోతే నువ్వు చేయాలి, నువ్వు పడిపోతే నేను చేయాలి చేస్తా. ఇద్దరం కలిసి ఇవి నేర్చుకుందాం. ఇది మన చట్టాలు, వీటిని గౌరవిద్దాం. లోకపరమైన చట్టాలు గౌరవించాలి, ఇదిగో పరలోకపరమైన చట్టాలు ఇవి, వీటిని కూడా మనం గౌరవించి పాటించాలి. ఇది రాజ్యాంగం. దీన్ని మనం గమనించుకోకపోతే, దీని ద్వారా వచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకోకపోతే, తెంటిమంటే ఎడ్డమన్నట్టు నువ్వు చెప్తే నేనెందుకు వింటాను అంటే ఇది ఇల్లు కాదు కదా. భార్యాభర్తల మధ్య కొట్లాడుతుంటే ఏమైతే, నువ్వు చెప్తే నేనెందుకు వింటా, తగ్గేదే లే. నేను గడ్డం వేసుకుంటున్నాను, అందుకే ఇట్లా అనాలని, తగ్గేదే లేదు అనాలని. ప్రేమటువంటి దేవుని బిడ్డారా, దేవుని దగ్గర అవి పనికి రావమ్మా. చెప్పింది చెప్పినట్టు. ఇదిగో ఎవళ్ళైతే కఠినంగా ఉంటారో వాళ్ళు ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తారు. ఎందుకు కఠినత్వం వస్తుంది అంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, చిన్నగా తప్పిపోవడం, చిన్నగా ముళ్ళు పుచ్చుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. సరిగా చూసుకున్నాడు సరేవా అంట. దాని అర్థం ఏంటి? నువ్వు సరిగా నడవట్లేదు అనేది కంటే నీకు ముళ్ళు పుచ్చుకుంటున్న బాధ నాకు ఎక్కువ ఉంది నీకంటే. అది చిన్న ముళ్ళే, ఏం పెద్దగా నష్టం జరగకపోవచ్చు, కానీ ఇష్టపడితే ఎక్కువ కాబట్టి నాకు కొంచెం అది ఎక్కువ బాధ. నీకు అనిపించదు ఇంత దానికి ఆయన అర్మాడం చేస్తున్నాడు నువ్వు అనుకోవచ్చు. నేను మొన్న కూడా అదే చెప్పాను, మీ కుటుంబాల్లో కూడా ఇట్టి ప్రేమను చూపించే వాళ్ళు ఉంటారో లేదో, కానీ ఒక కాపరిగా అది నా బాధ్యత. కాబట్టి నేను అతి జాగ్రత్తతో నడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. జనాలను బట్టి కాదు, వాళ్ళ మనసులను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి నడవడిక ఉండాలని. ఇక చూస్తే చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి. మరి 30 నుంచి 37 వరకు కూడా చాలా మాటలు ఉన్నాయి, అవి కూడా మీరు గమనించుకోండి. సమయం సరిపోదు.
ఇక్కడ 30 నుంచి కూడా మళ్ళీ ఒక మాట చూడండి, 26 చూడండి, 26 నుంచి 28 కూడా చదివి వినిపించి నేను ముగించేస్తాను. రక్తము కూడినది ఏదయ్యో తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు. వామ్మో ఏసయ ఎక్కడ? నేను కొంతమంది క్రైస్తవులను చూశానండి, తాయతులు కట్టుకోవడం చూశాను, మసీదు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదైనా బూత్ తెచ్చుకోవడం చూశాను, కాళ్ళకు నల్లతాడు దిష్టి తగలకుండా కట్టుకునే వాళ్ళని చూశాను. ఎవరిని? వాళ్ళ నమ్మకాలను బట్టి అన్నులు కట్టుకుంటారు, వాళ్ళని మనం తప్పు పట్టకూడదు. మనం ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? శకునములు చూడకూడదు. అయ్యా పెళ్లి చేసుకుంటున్నాం, మంగళవారం బాగుంటుందా? ఊరికి వెళ్తున్నాం, పొలం పనికి వెళ్తున్నాం, బుధవారం బాగుంటుందా? బుద్ధి లేనివాడు ఏమైంది? శకునములు అయ్యా అది చేయకూడదంట, శనివారం మాకే చెప్తారు. ఏం చెప్పాలి? మా పాస్టర్లు కూడా ఎట్లాగైతే ఆదివారం ఈయన బిజీగా ఉంటాడు, ఆదివారం పెళ్లి చేసుకుంటే ఆ యాక్సిడెంట్ అవుతుంది, పెళ్లి కొడుకు అంటాడు. ఈయన లేక మానుకున్నాను. అరే బాబు, ఆదివారం కాపర్లు సంఘాలు బిజీగా ఉంటాయి, కుదరదు, కొంచెం దేవునికి ఆరాధించే సమయము ఒకరోజు మధ్యలో పెట్టుకో, ఫుల్గా నీ కొరకు మేము పనిచేసి గ్రాండ్గా పెళ్లి చేస్తాము అని చెప్పాలి. కానీ ఆయనకు కానుక పోతుందని ఆదివారం, ఎప్పుడు 12 ఏళ్ల క్రితం మాట, మళ్ళీ ఆయన జోలికి వెళ్ళాలి, నేను ఆ కాపరి దగ్గరికి మళ్ళీ వెళ్ళలే ఇంతవరకు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, శకునములు చూడకూడదు, మంత్రయోగములు. ఇంక ఏది లేకపోతే ఏంటి? ఏది లేకపోతే యేసుప్రభు బలకాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి, తాయిత్ అయితే తొందరగా పని చేస్తుంది కాబట్టి కదా, అది కూడా మొలతాడికి కట్టుకుంటే ఎవరికి కనపడదు కాబట్టి. ఏమి క్రైస్తవులు లేదండి, ఇవన్నీ మీరు చూడడం లేదా? క్రైస్తవులు దిష్టి చుక్క పెట్టడాలు చూడడం లేదా? పసిపిల్లలకు కూడా పెడతారు, అంటే వాళ్ళకు కూడా తెలియకుండానే మనలోకి లాగేస్తారు. మంచి విశ్వాసం, గొప్ప విశ్వాసం. చేయకూడదు. మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరించుకో. నుదుటు అంటున్నాడు కానీ ఇది ఐబ్రోస్, యాక్చువల్గా ఐబ్రోస్ గుండ్రముగా కత్తిరించుకోకూడదు. ఈ రోజుల్లో చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మళ్ళీ వీటన్నిటికీ ఒక లింక్ ఉందిలేండి, ఆ లింక్ నేను తర్వాత చూపిస్తాను. కాబట్టి ఇవన్నీ చూడండి. చచ్చిన వాని కొరకు మీ శరీరం చీల్చుకొనకూడదు. కొట్టుకుంటారు, చీల్చుకుంటారు, ఏదో చేస్తారు కదా, కొన్ని పండుగలు ఉన్నాయి కదా. తర్వాత ఇంకా ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకేమంటాడు? ఇక విశ్రాంతి దినం 30వ వచనం, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ స్థలములను మన్నింపవలెను. ఇది పరిశుద్ధ స్థలం, అది దేవుని మందిరం ఆవరణం. అని ఇష్టారాజ్యంగా మాట్లాడడానికి, ఇష్టారాజ్యంగా చేయడానికి కాదు. ఇక్కడ ప్రియదర్శిని పార్క్ వచ్చినట్టు కూర్చుంటానంటే కూర్చుంటే కుదరదు. ఇక్కడ ఏమంటాడు? ఇంకా నేను యెహోవాను, కర్ణపిశాచి గల వారి దగ్గరికి పోకూడదు, సూదగాండ్రుల మీదకి వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు కదా. ఈ రోజుల్లో మనం కూడా చాలా చక్కగా ఏమోనండి జరగట్లా, కొంచెం చూసి చెప్తారా అండి? అంటే చేయి చూడమా కాలు చూడాలని చెప్పరు, కానీ మొత్తానికి ఏదో చూసి చెప్పమంటారు. మా వాడు ఎంత చేసినా పెళ్లి కావట్లేదు, ఎన్ని ఉద్యోగాలకు పోయినా సెట్ కావట్లేదు, ఏదన్నా ఉందేమో కొంచెం చూసి చెప్తారా? ఏం చూసి చెప్తామో? దరిద్రం ఉన్నది. నువ్వు దేవునికి దూరమైన దరిద్రం ఒకటి ఉన్నది. నువ్వు దేవునికి దగ్గర అయితే అన్నీ పోతాయి. ఏమి చూసి చెప్పి ఇంకా చూసి చెప్పడం అంటే ఇంకా చాలా చూసి చెప్పాలి కదా. అప్పుడే అందుకనే మంత్రగాళ్ళు అయితే బాగా చూసి చెప్తారు. ఏమంటారు? అది ఇట్టుంది, అది ఇట్టుంది, నల్లకోడి కావాలి, తెల్లకోడి కావాలి, తులం బంగారం కావాలి, పావు తులం వెండి కావాలి, 3 సేర్ల గోధుమలు కావాలి, 4 సేర్ల పోలేదు ఎప్పుడు. ఒకసారి పోండి, అన్ని ఇచ్చిరండి. కాపరికి కానికియద్దు కానీ పోయి అన్ని ఇచ్చిరండి. ఆటికి వెళ్ళడం, ఈటికి వెళ్ళడం. నేను తప్పనడం లేదండి, అలా పడిపోయాం అంతే. ఇంక మనం ఏం చేయలేం. విగ్రహం అంటారు, అన్నీ అంటారు, మనమే పెట్టుకుంటున్నాం, అన్నీ విశ్వాసమే పెట్టుకుంటున్నాం. మనం ఏం చేస్తాం? చేయకూడదు, కర్ణపిశాచి కలిగి చేయకూడదు, అపవిత్రత కలిగి చేయకూడదు. యెహోవాను ఇక తల నెరిసిన వారి దగ్గర లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి అంటున్నాడు. చూడండి, అంటే ఎవరైనా పెద్దలు కూర్చొని ఉంటే మన వాళ్ళ ఎదురుగా కూర్చోకూడదు, నిలబడాలి. ఎంత చూడండి, అసలు చిన్నవి కూడా ఎంత జాగ్రత్తగా నేర్పించే దేవుడు. నీ తల్లిదండ్రి కూడా ఇవన్నీ చక్కగా నీకు నేర్పించకపోవచ్చేమో, కానీ నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదువు అనేది అందుకేనండి అన్నీ నేర్పిస్తాడు దేవుడు. ఇది నీ క్షేమం కొరకు. మళ్ళీ అన్ని తిరిగి వచ్చి దేనికి? ఇది నీ క్షేమం కొరకు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత లేదండి, అయిపోయింది, పాత నిబంధన గతించిపోయింది, కొత్త నిబంధన వచ్చింది. యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు, నువ్వు చేసినా క్షమిస్తాడు, చేయకపోయినా క్షమిస్తాడు, నువ్వు అబద్ధం చెప్పినా క్షమిస్తాడు, నువ్వు ఇంకా ఏదైనా చేసినా క్షమిస్తాడు, నువ్వు తిండి తిన్నా క్షమిస్తాడు, నువ్వు వదిలినా క్షమిస్తాడు, నువ్వు పుష్ప 2 చూసినా క్షమిస్తాడు, పుష్ప1 చూసినా క్షమిస్తాడు, నువ్వు ఏ సినిమాకు అయినా క్షమిస్తాడు, తాగినా క్షమిస్తాడు. అవునా? ఇంకానా?
కొత్త నిబంధన వచ్చినాక యేసు ప్రభుల వారి ప్రేమ వల్ల తండ్రి ఉగ్రతను ఆపేశాడు, మధ్యలో నిలబడి ఫిల్టర్ చేసేసాడు, మనకంత ఫ్రీడమ్ ఇచ్చేసాడు. అవునా? అదే ఫ్రీడమా? ఇదే ఫ్రీడము. మీరు గమనిస్తే 5వ అధ్యాయం నుంచి మనం గమనిస్తే 21వ వచనం నుంచి ఏమన్నాడు? 18వ వచనం చదవండి. 17వ వచనం 18వ వచనం ఇది 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయేనే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నా. ఇవన్నీ యేసు ప్రభువు చెప్పిన మాట. అయ్యా, కొట్టివేయడానికి రాలేదు, దాంతోపాటు ఇంకొంచెం బలం కలపడానికి వచ్చాను అన్నాడు. బలం కలపడానికి వచ్చాను అన్నాడు. మీరు గమనిస్తే ఏమంటాడు? కాబట్టి ఈ ఆజ్ఞలో మిగులు అల్పమైనదాన్ని ఒకదాన్ని మీరు మనుషుడు అలాగున చెయ్యి బోధించేవాడు ఎవడో పల్లక రాజ్యంలో మిగులు అల్పుడగును అంటూ ఉన్నాడు. చూడండి ఎంత ఖచ్చితంగా మీరు అంటున్నాడు. చూడండి ఇంకా 21వ వచనంలో ఆజ్ఞలో ఏముంది? నరహత్య చేయవద్దు అన్నది. ఇక్కడ యేసు ప్రభుల అది తండ్రి చెప్పాడు, బాగానే ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. నరహత్య చేయవద్దు అనే దానికి, నరహత్య చేయవాడు విమర్శకులోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, హత్య దాగెందుకు రాబాయి, చిన్న తిట్టు కొంచెం కోపడు, ఏమంటాడమ్మా? నా పక్కన నిలబడడానికి, నా సరౌండింగ్లోకి రావటానికి నీకు అధికారం లేదు, గెటవచ్చు. ఇప్పుడు అది నరహత్య చేయవద్దనే మాట కొట్టేసినాడా, దాన్ని ఇంకొంచెం ఏదో పెట్టాడా లింకు దేవుడు? నరహత్య దాకా అవసరం లేదు రా భయ్, కోప్పడితే చాలు, నా దగ్గర ఉండదు. ఇంకా దాన్ని కఠినం చేశాడా, సులువు చేశాడా? యేసుప్రభు వచ్చినాడు, కృపాకాలంలో ఉన్నాము, ఏం చేసినా కృప అని ప్రభువా అంటే దేవుడు మొత్తం సెట్ చేసేస్తాడు. అంతేనా? అంతేనా? మన నమ్మకం అదే కదా. యేసుప్రభు వచ్చినాక ఫ్రీడమ్ పెరిగింది. అంతేనా? మరి ఇక్కడేమో దేవుడు కొట్టివేయటకు రాలేదు, నెరవేర్చటకే వచ్చాను అంటూ ఉన్నాడు. ఇంకేమన్నాడు? కోపపడి ప్రతివాడు విమర్శకులోనగును, తన సహోదరుని చూసి వ్యక్తుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. నువ్వు చంపడం దాకా కాదురా, చిన్న చిన్న తిట్లు తిడితే ఈ లెవెల్లో ఉంది, కొంచెం పెద్ద తిట్లు తిడితే ఆ లెవెల్లో ఉంది, ఇంకొంచెం పెద్ద తిట్లు తిడితే నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆజ్ఞలన్నీ వద్దన్నాడా, చేయమన్నాడా? యేసుప్రభు వచ్చి ఇంకా కొంచెం బాగా చేయండి నాయనా, కొంచెం జాగ్రత్తగా చేయండి అని చెప్పినట్ట, ఏం కాదు నేనున్నా, నేను తండ్రి ఎదుట నిలబడతా, మా డేవిడ్ శేఖర్ ఏం చేసినా ఏమన్నా డాడీ అని చెప్తా అని అన్నాడా? ఏమన్నాడయ్యా? సో మీరు ఇవన్నీ వెళ్ళి ఈరోజు చర్చికి రాని మీ మొగుళ్ళకి చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి. మీరు విని మర్చిపోద్దండి, మీరు రాని వాళ్లకు మీరు చెప్పండి. చాలా ఉన్నాయి, అవన్నీ నేను చెప్పలేను, దీంట్లోనే ఉన్నాయి, మీరు గమనించండి. వ్యభిచారం చేయవద్దు అంటున్నాడు. తర్వాతనేమో 33వ వచనంలో మూడవది అప్రమాణం చేయవద్దు, దేవుని మీద ప్రమాణం చేయవద్దు అంటూ ఉన్నాడు. తర్వాత 4వది 28వ వచనం 38వ వచనంలో కంటికి కన్ను పంటికి పన్ను అన్నాను కదా, కానీ నేనేం చెప్తున్నానంటే నీ కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప చూపించమని చెప్తూ ఉన్నాడు. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును దేశించమని చెప్పిన మాట మీరు 43వ వచనంలో చూస్తారు. అయితే ఏమంటున్నాడంటే నీ పొరుగువాన్ని ప్రేమించడమే కాదు, నీ శత్రుని, మనం రెస్పాన్సిబుల్ రీడింగ్ లో అదే చెప్పుకున్నాం, శత్రువుని సైతం నువ్వు ప్రేమించాలని చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా దేవుడు వాటికి కొంచెం మెరుగులు, ఇంకొంచెం నగిసి, ఇంకొంచెం షో చేసి వాటిని మన మీద వదిలేడు. వాటిని అన్నింటినీ కూడా మనం అనుసరించి నడుచుకున్నట్లయితే మనం దీవించబడతాం. కాబట్టి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం మన కోసమా దేవుని కోసమా? ఈ రాజ్యాంగం మన కోసమా దేవుని కోసమా? దేవునికి అన్న ఒరుగుద్దా? మన క్షేమం కోసం, మన ఆశీర్వాదాల కోసం, మన ఆత్మీయ బలం కోసం, మనము దేవుని స్థాయిలో పరలోక రాజ్యంలో క్షేమంగా బ్రతకటం కోసం రాయబడ్డ కాన్స్టిట్యూషన్ ఇది మనం పాటించాలి. ఇది మనకు దీవెనే కాదు, మనం అలా ఉంటే అనేకులకు దీవెనకరంగా మార్చబడతాము. అటు ఆ దీవెనను మనం పొందుకుంటాం, ఇంకా అనేకులకు అటు దీవెనను పంచుదాం. అటు దీవెన పంచే క్రైస్తవులుగా మనం మిగిలిపోదాం. కానీ నామక వస్తే పండగ క్రైస్తవులు, బల్ల క్రైస్తవులు, రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటే చూడ్డానికి చాలా బెట్టుగా ఉంటుంది. దేవుడు మహిమపరచబడటం లేదు. ఆ మహిమపరచడం పడడం లేదనే విషయంలో ఒక చిన్న కోపమో, ఒక చిన్న శాపమో తగులితే తిరదిప్పుకోలేము. ఎవడన్నా కొడితే దేవుని దగ్గరికి వెళ్తాం, దేవుడే కొడితే నో ఛాయిస్, ఇంకెక్కడికి వెళ్ళలేదు. ప్రార్థన చేసుకుందాం. ఈ కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవిద్దాం, ఈ చట్టాన్ని మనం గౌరవిద్దాం.
ప్రభువా, ఈరోజు మా దేశ గణతంత్ర దినోత్సవాన్ని మేము జరుపుకుంటూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్ల మేము అనేకమైనటువంటి మేలులు, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాం. మంచి నాయకులను మేము పొందుకున్నాం, మంచి చట్టాలను మేము పొందుకున్నాం. ఆయన అలాగే మన దేవుడైనటువంటి దేవాది దేవుడు రాసినటువంటి ఈ రాజ్యాంగం, ఈ చట్టాన్ని మేము గౌరవించవాలిగా ఉంటే ఎలా సహాయం చేయను ఆయన. ఏదో వినేవాళ్ళుగా కాకుండా విని అనుసరించి దీవించబడేవారుగా మేము ఉంటాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. దయగల దేవుడు, కన్నగల దేవుడు నాయన, ఇది చక్కటి రాజ్యం, ఈ చక్కటి చట్టాన్ని మేము నైనా మా హృదయాలకు తీసుకొని అనుసరించి నడుచుకొని జీవముతో నింపబడేలా కృపదాయం చేయమని, పాటించడానికి కావలసిన సమయాన్ని, అనుకూలతను, శక్తిని, బలాన్ని, వివేకాన్ని, జ్ఞానాన్ని మాకు ఇచ్చి కృపదాయం చేయమని, అతి మంచి మనస్సాక్షిని మాకు ఇచ్చి సహాయం చేయమని నజరుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ.